నేను అనుకున్నా ఈసారికి ఏం కరవరా నాయన, లక్షణంగా యాడికి ప్రాంతంలో సీనియర్ పాస్టర్గా అగాపే సంస్థను అక్కడ స్థాపించి గొప్ప దైవశీనుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన వాడిగా మంచి సంఘాన్ని కట్టుకొని మంచి వృద్ధాశ్రమాన్ని కట్టి ప్రతిరోజు టీవీ నేను వార్తలు వచ్చినట్లు ప్రతిరోజు పేపర్లో అగాపే వృద్ధాశ్రమంలో సోలమన్ అయ్య గారి ఆ సంఘంలోనూ వృద్ధాశ్రమంలోనూ ప్రతిరోజు పేపర్లో కనపడుతున్నాడు. ఇంత దీవెన దేవుడు ఇచ్చిన తర్వాత ఇన్ని కొండల మధ్య నాకు భయం వేస్తుంది, యావ చిరుతుపులు వస్తుందేమో అని. మా ఊళ్ళో ఒక కొండ ఉంటే ఒకటే కొండ, ఆ కొండలోనే పులి తిరుగుతున్నాయి. ఈడు చూస్తే సార్ ఏమన్నాడు, ఫోన్ చేసి, సుధాకర్ అటు సైడ్ ఇటు సైడ్ గనులు ఉంటాయి జాగ్రత్త అన్నాడు. తల తిప్పితే ఈ గనుల్లో పోతానేమని భయం, ఈ గనం చూసి ఈ గనుల్లో పోతానని భయం, గుండెలో ధరధర వచ్చింది. అందులో సెల్లులో గూగుల్ మ్యాప్, ఏ మ్యాప్? గూగుల్ మ్యాప్. ఆ గూగుల్ మ్యాప్ ఎక్కడన్నా పోనీ నా గుడ్లన్నీ ముందే ఉన్నాయి, ఎక్కడ పక్కనికి పోతే నా జీవితం ఏమైపోతుందో దేవుడా అని. హల్లెలూయా, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఇంత దూరము ప్రయాణించి ఈ సంఘము కొరకు ప్రయాసపడుతున్న పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ గారిని మనస్ఫూర్తిగా ఈ చిన్న వయసులో మరి నిజంగా చాలా నేను సంతోషిస్తున్నాను. సేవ చాలా కఠినమైనది. ఇక్కడ నిలబడ్డం అంటే ఏదో మంచి షర్ట్ వేసుకొని, ప్యాంట్ వేసుకొని, ఇన్షర్ట్ వేసుకొని, మైక్ పట్టుకొని మాట్లాడడం అనుకుంటే అది మనందరూ చేయొచ్చులని అక్కడ కూర్చుని మనందరూ అనుకుంటాం. కానీ ఇది ఒక ముండ్ల పొద. ఈ ప్రపంచంలోని కఠినమైన జాబ్ ఏదైనా ఉందప్ప అంటే దైవజనిని జాబ్, పాస్టర్ జాబ్ చాలా కఠినమైనది. ఎన్నో అవమానాలు, ఏం రావమ్మా దీంట్లో నుంచి, శాలరీలు రావు, బిరుదులు రావు, కిరీటం రాదు. ఈ గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు బళ్ళారిలో. ఎవరు? గాలి జనార్దన్ రెడ్డి. ఆయన యాకొండకు పోయి 7 కొండలకు పోయి ఏమి ఇచ్చినాడు? బంగారు కిరీటం ఇచ్చినాడంట. మనకి ఎవరు అట్లాంటి భక్తులు? మనకి ఏం రావు. ఈ పాస్టర్ జాబ్లో ఏముండదు, కడుపు ఖాళీ, జేబు ఖాళీ, ఏముండదు దీంట్లో. కానీ ఇంత శ్రమ ఆయన నాకు వస్తుంటే మా పిల్లలకు భయం అవుతుంది, ఎక్కడ పిల్లలు తప్పిపోతారో అని. ఇద్దరు, ఆ బండి ఒక సైడ్, ఈ బండి ఒక సైడ్, ఇద్దరు రేనైనా పక్కనగా పోదాం, దూరం జరిగొద్దండి రా అని చెప్తున్నాను నేను. ఇంత దూరము ప్రయాసం ఆయన గర్వ కరెక్ట్గా ఇంటికన్నా పోతామో లేదని డౌట్ వచ్చింది మాకు. ఏమోలే మ్యాప్ పెట్టుకుందాం మళ్ళీ అనుకున్నాం. ఇంత శ్రమ పడాలనిపించింది నాకు. నేను ఒక్క రోజుకే నాకు ఇంత శ్రమ అంటే మరి అయ్యగారు నిజంగా మీరందరూ చప్పట్లు కొట్టి ఆయన కనపరచాలమ్మా, గట్టిగా చప్పట్లు కొట్టి. అక్కడ చేస్తున్న సేవ, ఇంత దూరం వచ్చి మరల సంఘంలో చేస్తున్న సేవ, ఇది 2 బ్రాంచ్లతో ఆగిపోకూడదు. నాకు తెలిసి ఇండియాలో చాలా మోస్ట్ వాల్యుబుల్ సంఘం ఏదైనా ఉందప్ప అంటే హోసన మినిస్టర్స్ అంటారు. కానీ నాకు తెలిసి ఈయన స్థాపించే సంఘం ఇంకా గొప్పగా అధిగమించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత ప్రయాసము ఆ 2 కండల, ఆ కొండల మధ్య నా 2 కనులు వేసుకొని యా సైడ్ యా పులి రాకూడదని ఆయన దేవుని ప్రార్థన చేసుకున్నాను. భయం అయిపోతుంది. ఇంత సేవ చాలా అసలు ధన్యత, ఇది చాలా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. ఇది ఈరోజు మీరందరూ చాలా ధన్యులమ్మా. ఇంత ప్రయాసపడే సేవకురాలు మీ అందరికీ దొరికినందుకు మీరు చాలా అదృష్టవంతరాలు. చాలా చాలా మీరందరూ కూడా చాలా గొప్ప ధన్యులు. మీరు ఇంత గొప్ప సేవ చేసేవాళ్ళు. ఈరోజు సేవ చేసేవాళ్ళు ఎట్లుంటారప్ప అంటే చాలా లాభం ఉంటేనో, లేకుంటే ఎక్కువ ఏదో వారికి సంతోషకరమైనది, లేకుంటే ఎక్కువ ప్రయాసం లేకుండా ఎక్కువ కష్టపడనిది ఉంటే చేస్తామనే వాళ్ళు ఉంటారు. కానీ ఇంత ప్రయాసము యాడికి నుంచి ఇక్కడ నేను సార్ ఎప్పుడు తోలమడుగు పోతున్నా అంటే పక్కనే లేవు 5-10 కిలోమీటర్లు అనుకున్నా. ఈ రోజు నాకు అర్థమైందమ్మా, తోలమడుగు కాదు, ఇది చాలా కఠినమైన అని చెప్పేసి. కానీ ఏదైనా కానీ దేవుడు ఇది స్థాపించినటువంటి సంఘాలను కానివ్వండి, మరి వృద్ధాశ్రమాన్ని కానివ్వండి, దేవుడు దీవించాలని మా ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా. మరి వాక్యంలోనికి వెళదాం. అందరం కూడా మరి ఉపవాస ప్రార్థన గురించి మనందరం కూడా కొన్ని విలువైన మాటలు చూసుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చూసుకుందామమ్మా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గల వాడును, శాంతిమూర్తియు,
అత్యంత కృపాగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యములు పానార్పణములు మీకు దేవునిగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడని చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించుడి, ప్రకటన చేయుడి. చాలా మంచి మరి చదివి వినిపించారు. చూడండి, మనం అందరం కూడా ఏం చేస్తున్నామంట? ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిని పరీక్షిస్తాం. అయ్యో ఈరోజు ఉపవాసం ఉన్నానే, నాకు ఆదివారం కల్లా జవాబు రావాలా? అయ్యో ఈరోజు నేను ఈ ఎన్ని నెలలైంది మాస్టర్ గారు ఇది స్థాపించి? ప్రతి శుక్రవారం 6 నెలలైంది. హల్లెలూయా. ప్రతి నెల ఈ రాత్రికాల సమయంలో ప్రారంభించినటువంటి ఈ ప్రార్థన కూడిక 6 నెలలే కావచ్చు. ఒకసారి మనం బాగా ఎవరెవరు పంటలకు పోతారు, పనులకు, ఏదైనా పనులకు, చెనిక్కాయ, పత్తి, ఇట్లా పనులకు ఎవరెవరు పోతారు? చేతులు ఎత్తనమ్మా. నేను కూడా పని చేసిన, 12 రూపాయలతో పని చేసిన. చెనిక్కాయ కలుపు దీనికి పోతే చిన్నప్పుడు 12 రూపాయలు స్కూల్ ఎగ్గొట్టి పోయేటోని, మా అమ్మ పిలుచుకొని పోయేది. హల్లెలూయా. 12 రూపాయలు కూలి, అందరూ పనికి పోతాం కదా, రైట్. ఎంతమంది విత్తనాన్ని విత్తయికి వెళ్ళారు, విత్తనములు విత్తడానికి వెళ్ళారు? అంటే చెనిక్కాయ విత్తనాలు వేసేకి కానీ, జొన్న, లేకుంటే ఇంకా అనేక రకాలు ఉంటాయి కదా పంటల్లో, పత్తి విత్తనాలు కానీ, ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయి కదా. మరి ఎంతమంది పత్తి విత్తనాలు కానీ ఇట్లా చెనిక్కాయ విత్తనాలు నాటేకి పోయించారు? చాలా మంది పోయింటారు కదా. హల్లెలూయా. ఎన్ని విత్తనాలు నాటుతాం ఒక చెట్ట మొలుగునికి? ఎన్ని? ఒక్క విత్తనం నాటుతాం. మరి చెట్టుకి ఎన్ని గింజలు వస్తాయి? 2 వస్తాయి లేవా? ఈ రోజు నువ్వు చేసే ఒక్క ప్రార్థన నీ కుటుంబం అంతా దీవెనకరంగా మార్చబడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు అందుకే దేవుని సన్నిధానంలో ఒక్క దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టము అంటున్నది దేవుని వాక్యం. ఈ రోజు నువ్వు వచ్చిన ఇది ఒక్క దినము నీ కుటుంబం అంతటికి ఆశీర్వాదకరంగా దేవుడు ఈ రాత్రికాల సమయంలో మార్చబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఉపవాసము యొక్క ప్రార్థన శక్తి చాలా మందికి తెలియదు. మేము సంవత్సరానికి ఒకసారి నవంబర్ మాసంలో 77 గంటలు ఉపవాస ప్రార్థన చేస్తాం. ఎన్ని గంటలు? 77 గంటలు. గురువారం ఉదయం 8 గంటలు మొదలుకొని ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు పడుకునేదే లేదు, కంటిన్యూ, నాన్ స్టాప్. ఎప్పుడు? గురువారము 8 గంటలు మొదలుకొని, గురువారం రోజు 8 గంటలు మొదలుకొని ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ఘనముగా ఈ కార్యక్రమాన్ని దేవుడు జరిపిస్తూ వచ్చాడు. అనేక కార్యాలు మా జీవితంలో, సంఘము జీవితంలో, యవన కాల జీవితంలో, సంఘస్థుల విశ్వాసుల జీవితంలో దేవుడు ఎన్నో మేలు. మా సంఘంలో ఉపవాస ప్రార్థనలు ఎక్కువ, ఆన్లైన్ ప్రార్థనలు ఎక్కువ. మా సంఘంలో ఆన్లైన్ ప్రతి నెల ప్రతి 3వ బుధవారమున రాత్రి 10 గంటలు మొదలుకొని 5 గంటల వరకు రాత్రికాల ప్రార్థనలు చాలా మంది ఏకీభవిస్తారు. యవ్వన బిడ్డలు అందరము కూడా చాలా ప్రార్థన, అనేక ప్రార్థన ప్రశ్నలకు జవాబులు పొందుకొనిట్టున్నాం ఈ ఉపవాస సంపూర్ణ రాత్రి ప్రార్థనల ద్వారా. హల్లెలూయా. ఈ 77 గంటల ప్రార్థనల ద్వారా అనేక జవాబులు. ఏ రోజు కూడా దేవుని ప్రశ్నించరా, ఇదిగో నా సమస్య, ఇదిగో నాయనా నీ సన్నిధానంలో నీళ్లు కుమ్మరించినట్లు 1 సమూయేలు 7వ అధ్యాయంలో అక్కడ చెబుతున్న రీతిగా నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయములను కుమ్మరించండి అని చెప్పేసి దేవుని వాక్యము చెప్పిన రీతిగా మా హృదయాలను కుమ్మరించి మేము దేవుడికి ప్రార్థన చేస్తాం. మా ప్రార్థన దేవుడు విని మా ప్రార్థనకు జవాబును ఆకాశ వాకిళ్లు తెరిచి పట్టజాలనంత విస్తారమైన దేవుడు దీవెనలు నాకు దేవుడు పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. రాత్రికాల సమయంలో మీకు దేవుడు అందిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని గ్రహించక ఎందరో నిర్లక్ష్య పేర్చు ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న పోరాటాలను ఎదుర్కొనలేక మరి
జయ జీవితమును కోల్పోవచ్చున్నారు. ఈరోజు రోగాల బారిన పడి చింతిస్తున్నావు, కష్టాల బారిన పడి చింతిస్తున్నావు, అప్పుల బారి నుంచి చింతిస్తున్నావు, అరే పిల్లలు లేక అని చెప్పేసి చింతిస్తున్నావు, అరే నా కొడుకు కోడలు బాగా ప్రేమగా, అయ్యో నా కొడుకు పెళ్లి చేస్తే సుఖంగా హ్యాపీగా సంతోషంగా ఉంటారు కదా అని చెప్పేసి మంచి అమ్మాయిని వెతికి పెళ్లి చేస్తే ఈ రోజున నన్ను బయటికి వెళ్ళేశారని చింతిస్తున్నావు. అయ్యో ఈ రోజున చాలా విషయాలతో, చాలా అంధకార శక్తులతో, బంధకాలతో బంధింపబడి విడిపించుకోలేక దిక్కులేని స్థితిలో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. హల్లెలూయా. వారికి ఏం చేయాలో తెలియదు, కానీ క్రైస్తవులకు తెలుసు అంధకార శక్తులను, మరి సాతాను సంఖ్యలను తెంపగలిగే శక్తి యెషయా గ్రంథంలో చెప్పిన రీతిగా ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. నువ్వేం చేయదు తెలుసా? ఉపవాస ప్రార్థన చేయి. నువ్వు ఉపవాస ప్రార్థన చేయి, ఇంకేం చేయొద్దు. ఉపవాస ప్రార్థన చేసి దేవునికి వదిలేస్తే దేవుడు ఆ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. అబ్రహాము గారికి 50 వయసులో పిల్లలు అయ్యారమ్మా. 100 సంవత్సరంలో 75వ సంవత్సర కాలంలో ఉన్నప్పుడు దేవుడు నీకు సంతానాన్ని ఇస్తా, ఆ సంతానాన్ని ఎంతో ఆశీర్వదిస్తానని చెప్పేసి 75 వయస్సులో ఉన్నప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేసి దేవుడు వెళ్ళిపోతే ఎన్నో సంవత్సరంలో కలిగింది? 100వ సంవత్సరంలో. 99 సంవత్సరాలు స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత, అంటే ఇంకా పిల్లలు అవుతారనేది అసాధ్యము. ఆ సమయంలో అబ్రహాం గారు దేవుని ప్రశ్నించలే, అయ్యో నాకు 75 సంవత్సరంలో ఉన్నప్పుడు నాకు సంతానం అవుతాదని చెప్పేసి నువ్వు వాక్యం పలికావే, ఇంతవరకు నువ్వు నాకు సంతానం కలగలేదని దేవుణ్ణి ప్రశ్నించలే. అందుకే విశ్వాసానికి తండ్రి అని అబ్రహాము గారిని పిలుస్తాను. తర్వాత 100 సంవత్సరంలోనికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు షారాము గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. 25 సంవత్సరాలు పట్టింది ఆ జవాబును పొందుకోవడానికి. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు వచ్చింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఎన్నో ప్రశ్నలకు జవాబు పొందుకోవడానికి ఎంతో కాలం పడుతుంది. కానీ బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో ఆదివారం పోతుంటే నా జీవితంలో మేలు జరగలే, శుక్రవారం పోతుంటే నా జీవితంలో మేలు జరగలే, స్త్రీలు పుడికి వెళ్తుంటే నా జీవితంలో మేలు జరగలే, అయ్యో ఈ నెల పోయా, జనవరి నెల పోయా, ఫిబ్రవరి నెల పోయా, మార్చి పోయా, ఏప్రిల్ పోయా, జూన్ పోయా, మే పోయా, ఈ అన్ని నెలలు పోతూ ఉన్నా కానీ ఆశీర్వాదము రాలే. వస్తుంది. ఎట్లా వస్తుంది తెలుసా? ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెనా ఎందుక వేదన కన్నుల గాడిన కన్నీళ్ళు కలిపి దేవుని పాదాలు ఇప్పటి నుండి చూచుడు దేవుని కార్యాలు ఉందిలే దీవెనా ఎందుకా వేదన పొందిన యాతన దేవుడు మరచునా. హల్లెలూయా. ఒక రోజున్నమ్మ దీవెన ఎట్లున్నది తెలుసా? నీ అన్నదమ్ములే నిన్ను అసహించుకోవాలా. హల్లెలూయా. నీ అక్క చెల్లెల్ని నిన్ను చూసి అసహించుకోవాలా, నీ తోటి కోడలను చూసి అసహించుకోవాలా, నీ రక్త సంబంధికులే మిమ్మల్ని చూసి ఇదిగో ఆ సంఘానికి పోయి ఆ ప్రార్థనలో గడిపి రాత్రి గడిపి ఉపవాసం ఉండి ఈ రోజున దీవించబడ్డారే, అయ్యో నేను ఈ పొందుకోలేకపోతున్నానని చెప్పి కుల్లి 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 ఏడుస్తారు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానములతో పంటకు వస్తారంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. రోజుంది దీవెన, మనందరికీ ఉంది దీవెన. ఈ లోకంలో లేకపోయినా పరలోక రాజ్యంలో ఉంది మనకి దీవెన. హల్లెలూయా. ఈ లోకంలో దొరకలేదే, పొందుకోలేదని బాధపడకూడదు. లాజరు కురుపులంతా కుక్కలు నాకుతుంటే అయ్యో నాకు ఇంకా దీవెన లేదని బాధపడలే. అలాంటి జీవితాన్ని ఈరోజు మనం కోరుకుంటామా? కోరుకోలేము. కానీ లాజరు అదే జీవితాన్ని గడిపాడు చివరి వరకు. ఎంతో గొప్ప విశ్వాసంతో దేవునిలో ఉన్నాడు.
చివరికి ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్ము ఎదున ఆనుకుంటున్నాడు. చూడు ఎంత గొప్ప దీవెన. హల్లెలూయా. అక్కడ ఇంకొక లోకం ఉంది, పాతాళ లోకం. అక్కడ అదే ధనవంతుడు తన ముందర మంచి మంచి వస్త్రాలు ధరించి గొప్పవాడిగా బ్రతికిన ధనవంతుడు ఆ విధంగా అగ్ని ఆరదు పురుగు చావదలో వేదన పడి అంత కాలిపోతుంటే ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడట? రొమ్మును అనుకొని హ్యాపీగా తల్లి ఒడిలో పిల్లోడు ఎంత నిద్రిస్తున్నాడో హ్యాపీగా ఉన్నాడమ్మా. అలా ఉంటది దేవుని దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్పగా ఉంటది దేవుని దీవెన. ఖచ్చితంగా ఉంటుంది. మనకు ఒక రోజున దేవుడు ఉన్నతమైన స్థలములలో మనల్ని కూడా ఎక్కిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ కనిపిస్తున్న వారందరూ కూడా ఒక రోజు మంచి 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 జీవితాలలో మీరందరూ కూడా కనిపిస్తారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ కొండలకు ప్రార్థన చేసే పోయినప్పుడు అక్కడ శిష్యులు ఏం చేశారండి? నిద్రపోయారు. శిష్యులు నిద్రపోయారు. ఇక్కడ మీరు ఎవరు నిద్రపోలే? హల్లెలూయా. ఇక్కడ ఎవరు కూడా నిద్రపోలే. శిష్యులను అధిగమించిన వారుగా వచ్చినారు. ఇక్కడ అక్కడ అల్ప విశ్వాసులాగా వచ్చినారు. మనందరం కూడా విశ్వాసంగా ఉంటున్నాం. ఈరోజు చూడండి, దేవుని దీవెన కోసం ఈ రాత్రికాల సమయంలో ఎంతైంది టైము? ఇంచుమించు 1:40. దేవుడు గొప్ప దీవెనమ్మ. శోధనలో పడిపోవడానికి, శోధనలోనికి వెళ్ళటానికి ఇదే సమయము. అందుకే దేవుని వాక్యం అంటారు, శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థించండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నాకు టైం కనపడదు నేను వాక్యంలోనికి పోయిన తర్వాత. మా చర్చిలో అట్లే పోతూనే ఉంటాను నేను. కానీ మళ్ళీ నాకు ఇచ్చిన సమయం కొద్దిది కాబట్టి పర్లేదు, నేను త్వరగానే ముగించుకుంటాను. కాబట్టి ప్రార్థన యొక్క ఉపవాస శక్తి చాలా మందికి తెలీదు. ఇక్కడ చూడండి, ఏమేలు ప్రవక్త ద్వారా ఇక్కడ దేవుడు ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన పూర్వముగా తిరిగిన ఎద్దకు రండి. ఇది ఎవరి వాక్కంట? ఎవరి వాక్కంట? యెహోవా వాక్కు. ఏమేలు ప్రవక్తకు దర్శనమిచ్చిన వాక్యం. గతములో చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాప పడుతున్నామని చూపించేందుకు ఏవేలు ప్రవక్త ద్వారా అవిశ్వాసులైనటువంటి ఇజ్రాయెల్ ప్రజల కొరకు ఈ ఉపవాసం గురించి ఏవేలు ప్రవక్త ద్వారా పలికిన విలువైన మాటలు. ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి ఎక్కడి వరకు? కానాను వరకు. కాశ్మీర్ టు కన్యాకుమారి. అది రోజంతా జర్నీ చేయాలంటేనే మహా అంటే ఒక 2000 కిలోమీటర్లు ఉంటుంది కాశ్మీర్ టు కన్యాకుమారి. అది రోజంతా జర్నీ చేయనీకి నెలలు కాల వ్యవధి పడుతుంది. అట్లాంటిది అన్ని వందల సంవత్సరాలు ఐగుప్తు నుండి కానానుకు ఇజ్రాయెల్ ప్రజలను ఎక్కడ కూడా దేవుడు చేయి విడచల. మోషేను అనేక మంది ప్రవక్తలను ఎన్నుకొని ఈ ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా దాటిస్తున్నాడు కానాను ప్రదేశాన్ని చేరడానికి. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వారి గతంలో ఎన్నో పాపాలు చేశారు, ఎన్నో 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 పాపాలు. అందుకే ఏవేలు ప్రవక్త ద్వారా ఇప్పుడైనా ఉపవాసం ఉండండి. ఇంకా టైం లేదు, ఇంకా సమయం కొద్దిగానే ఉంటున్నది. సమయము చాలా తక్కువ, మనకు కూడా సమయం లేదు. దేవుని రాకడ సమీపిస్తున్నది. మనము కూడా ఈ రాత్రికాల సమయంలో ఉపవాసం ఉన్నామంటే ఎంత గొప్ప దీవెన! చాలా గొప్ప దీవెన ఉందమ్మా. దీని గురించి మనం బాధపడాల్సిన అవసరం లే. కాబట్టి ఇజ్రాయిలకు ఇలా చెప్పారు, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన పూర్వకంగా ఎక్కడికి కావాలా? నా యొద్దకు రండి, నా దగ్గర రండి. మీరు బాధపడద్దు, మీ పాపాలను కూడా నేను క్షమించే దేవుడను. నీతిమంతుల కొరకు రాలే ఆయన. ఎవరి కొరకు వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. నీతిమంతుల కొరకు రాలే. మనం పాపంలో పడి ఎక్కడ నశించిపోతాము అని చెప్పేసి దేవుడు మన కొరకు వచ్చాడు. అందుకే 99 ఆత్మలు రక్షింపబడడం కాదు, ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అలాంటి ఒక్క ఆత్మ కొరకు ఆ ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు చేసిన పాపాలన్నిటినీ ఈరోజు నేను తుడిచిపోతున్నా. ఎక్కడికి రావాలి మీరు? ఎక్కడికి రావాలా? నా దగ్గర రండి. నేను కరుణ వాత్సల్యము గలవాడు, శాంతిమూర్తిని, అత్యంత కృపగలవాడను. మీరు ఏం భయపడద్దండి. నా దగ్గర వస్తే ఉంది దీవెన. ఇదిగో నా దగ్గర వస్తే మీకు ఉంది కరుణ. ఇదిగో నా దగ్గరకు వస్తే ఉంది మీకు విడుదల ఇచ్చినాడు దేవుడు. చాలా ఉంది విడుదల. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఉపవాసము మనము ఈరోజున మరి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దిక్కించు మన పూర్వముగా
తిరిగి నా యుద్ధకు రండి అంటున్నాడు. కాబట్టి అసలు ఈ ఉపవాసం ఎందుకు చేయాలా? ఉపవాసం ఎందుకు చెప్పాలా? దేవునితో సహవాసం. రైట్. ఉపవాసం అంటే ఏంటిది? రైట్. ఇంకా అసలు ఉపవాసం అంటే ఏంటిది? ఉపవాసం అంటే ఏం చేస్తాం మనము? చెప్పాలా? ఏం చేస్తాం? ఉపవాసం అంటే భోజనాన్ని తినము, ఉపవాసమే కదా అది, అవునా? రైట్. ఉపవాస ప్రార్థన అయిపోతేనే బిర్యానీ తిన్నామనుకో, యేసుక్రీస్తు దగ్గరకు సైతాన్ గారు అట్లే పోయిండేది, అట్లే పోయింది. యేసుక్రీస్తు ప్రభువారు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసమైన పిమ్మట సాతాను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పోయి ఈ రాళ్లను ఏం చేసుకోమన్నాడు? నీకు వస్తుంది ఉపవాస ప్రార్థన అయిపోతుంది. అబ్బా ఈరోజు అంతా ఉపవాసం ఉంటేనే 4 కోడిగుడ్లు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని అబ్బా అంత పప్పుసారు లేక తింటేగినా సన్నగా ఉంటుంది అంటావు. లేకుంటే యాడికిలో మాకు చికెన్ 120 రూపాయలు ఉంది, ఇప్పుడు 120. మళ్ళీ యాడికి రావద్దండి, ఈ ప్రయాణాలు వద్దు, ఈడే బెస్ట్. నాకు తెలిసి ఒక 50 రూపాయలు ఎక్కువైనా పర్వాలే, కబాబ్ తెచ్చుకొని చేసుకుందాం, చికెన్ తెచ్చుకొని. ఉపవాసము అంటే అనగా చెప్పాలా? దగ్గరగా, వాసము అనగా నివసించటం. ఉపవాసం అనగా అనగా దగ్గరగా, వాసము అంటే నివసించడం. దగ్గరగా నివసించడం. దేవుడికి ఎక్కడ నివసించాలా? దగ్గరగా నివసించాలా. ఎక్కడ నివసించాలా? దగ్గరగా నివసించాలి. కొంతమంది ఏం చేస్తారప్ప అంటే ఉపవాసం ఉండి ఆ ఇంట్లో భోజనం చేస్తుంటే వాళ్ళ దిక్కే చూస్తుంటారు ఇట్లా. అది ఉపవాసం కాదు, పస్తు అంటారు. ఏమంటారు? నీ కడుపును కాల్చుకోవడం అంటారు. ఉపవాసం అంటే దేవునికి ఎక్కడ నివసించాలా? దగ్గర వచ్చి మోకాలు నేలను తాకితే నీ ప్రార్థన ఆకాశాన్ని తాకుతుందట. నీ ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? దేవునికి దగ్గరగా ఉండాలా. పస్తుండద్దు నువ్వు. కొంతమంది ఉపవాసం ఉండి ఎబ్బో పచ్చి బీకేది కేజీ 20 రూపాయలంట, ఈరోజు ఆఫర్ కొదాంబా, ఉపవాసమే కదా, ఏం కాదులే, జ్యూసులు తాగుదాం. ఏం తాగుతాము? జ్యూసులు, లస్సీ, లిమ్కా, కోకా కోలా, థమ్సప్ అన్ని తాగుతాం. ఇంకేడ ఉపవాసము? అట్లా ఉపవాసాలు నేను చేస్తా, నేను బాగా చేస్తా అట్లా ఉపవాసాలు చేయమంటే. నాకు ఉపవాసం అంటే చాలా ఇష్టం. మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, ఈశ్వర్, ఒక ఆయన ఉన్నాడు, సేవకుడే, హుబ్లీలో వచ్చాడు, నా తోటి సేవకుడు, నాకంటే సీనియర్ సేవకుడు. ఈశ్వర్ అని లింగాయతుల ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు. బ్రాహ్మణ్ ఫ్యామిలీలు అంటారు కదా మన సైడు, అక్కడ లింగాయత్ ఫ్యామిలీలు అంటారు. ఇప్పటికి నాకు తెలిసి 3 సంవత్సరాలు అయింది నో ఫుడ్. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అయింది ఉపవాసం ఉన్నాడు. దేవుని పిలుపు కొరకు, దేవుని ఒక జవాబు కొరకు 3 సంవత్సరాలు అయింది. మనం మోకాళ్ళ ప్రార్థన చేస్తే ఎంతసేపు చేస్తాం? ముక్కి మూలిగి మా సాలి గంట అయిందమ్మో, గంట ప్రార్థన చేసినా నేను, నీకంటే ఎక్కువ 2 నిమిషాలు చేసినా నేనంట. కానీ ఆయన ఎన్ని గంటలు చేస్తాడు తెలుసా? 24 గంటలు నువ్వు టైం పెట్టుకుంటే మోకాళ్ళ నుంచి పైకి లేడు. ఛాలెంజ్ ఇస్తున్నా నేను, పిలిపిస్తే కావాలంటే 24 గంటలు నువ్వు టైం పెట్టుకొని ప్రార్థన స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వు 24 గంటల తర్వాత ఆమె అనేంత వరకు కూడా కట్టగలడు. మేము చూసాం కలర్గా, మా యూత్ ఉన్నారు చూడండి, కనుక్కొని చెప్తారు. అంత శక్తి దేవుడు ఉపవాసంలో దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఇస్తాడంట. ఎక్కడున్నప్పుడు? దగ్గరగా ఉన్నప్పుడు. మనం దగ్గరగా రావడానికి ముందు మనకంటే ఒక దరిద్రమైన ఆయుధం మనకంటే ముందు వస్తుంది. ఏడో తెలుసా? మనకంటే ముందు వస్తుంది. అది మనకంటే ముందు వస్తుంది. ఎట్లా వస్తుంది తెలుసా? ప్రార్థన అంటేనే ఏమొస్తుంది చెప్పు? వాళ్ళు నేర్చుకుంటాం రాత్రి సమయంలో ఖచ్చితంగా. కాబట్టి ఆ ఆయుధాన్ని ఏం చేయాలంటే అనగదొక్కాల. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరు అనగదొక్కారు. మీరు ఈరోజు నీకు అయిపోయా. ఈ 12 గంటలు దాటి 1 గంట తాగిన తర్వాత నువ్వు ఆ సైతాన్ని కూడా వచ్చి ప్లీజ్ రాదు పండుకొన్న కూడా నీకు నిద్ర రాదు. హల్లెలూయా. ఎందుకంటే దాని సమయం అదే దాన్ని మించి దాటిపోయిన తర్వాత వాడు మనకి ఏసీ పెట్టినా ఒకటే, ఏ ప్రయోజనం లే, అయిపోయా. దేవుడు దాన్ని తీసేశాడు. హల్లెలూయా. రైట్. కాబట్టి అసలు ఉపవాసం ఎందుకు అంటే దేవునికి దగ్గరగా
నివసించడము. రైట్. మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 18 నుంచి 21 వచనముల వరకు చదువుకుందామమ్మా. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతే చాలక. ఇక్కడ చూస్తే అక్కడ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏం చేస్తున్నారంటే శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పోయి, మేమెందుకు అక్కడ ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయి. మన దగ్గర కూడా నేను ఫస్ట్ లో సేవకు వచ్చిన తర్వాత నెత్తి మీద బైబిల్ పెట్టి ప్రార్థన చేస్తే జయం వచ్చేసింది. నీ పక్కన ఏమన్నా ఏంద్రనైనా ఇదని. అవునా కదా? వాళ్ళు ఏం ఎగురుతున్నారంటే నీ కథ చూస్తాను, నీ అంత చూస్తామని. నాకు భయం అవుతుందిరా నాయన తండ్రి, హల్లెలూయా యేసయ్య తండ్రి, ఈ సైతాన్ని పోగొట్టునైనా, ఈ దయ్యాన్ని పోగొట్టునైనా, ఈ బలిన తీసివేయనైనా, అయ్యో నాయన నాకు భయం అవుతుంది ఫస్ట్. ఎందుకు ఈ విధంగా అయిందప్పంటే దేవుడు ఒక మాట అంటాడు, శిష్యులు కింద చదవండి, 20 వచ్చి నుంచి చదవన్నారు. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే ఎంత ఉండాలంట, ఎంత ఉండాలంట, ఆవుల గింజ ఇంతలా ఉంటది. ఎంత ఉంటదమ్మా ఆవాల గింజ? ఎంత ఉంటది? మనం తిరుగుబాటు ఎత్తాం చూడు, జీలకర్ర ఆవాలు ఎంత ఉంటాయి అవి? నీ చేతులు ఏళ్ళు పట్టుకొని తీసుకోవాలన్నప్పుడు దొరకవు. ఒకటి తీసుకోవాలంటే దొరకవు, ఎక్కువ పట్టుకుంటేనే చేతులే పోతాయి. అవునా కదా? అంత చిన్న విశ్వాసము ఎక్కడ ఉండాలంట? మనలో ఉండాలంట. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఈరోజు ఎంత ఉండాలని విశ్వాసము? అంతే, ఎక్కువ వద్దు. ఆవగింజంత విశ్వాసం ఉంటే అప్పుడు దేవుడు చదవడక ఏమంటున్నాడు చూడండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఇదిగో ఈ కొండ ఉంది కదా, ఇప్పుడు మాకు వచ్చిన చాలా కొండలు, అది ఎక్కడికి పోవాలట? అక్కడికి పోతేనే పోవాల్సిందే. హల్లెలూయా. అదంటే విశ్వాసము. మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా మీతో నేను, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. విశ్వాసముతో ప్రార్థించాలా, విశ్వాసంతో దేవుణ్ణి అడగాల, విశ్వాసంతో దేవుని వేడుకోవాలా, విశ్వాసంతో దేవుని కోరుకోవాలా. హల్లెలూయా. విశ్వాసంతో ఎప్పుడైతే దేవుణ్ణి అడగడమో మనము మొదలు పెడతామో అప్పుడు వస్తాయండి దీవెనలు. విశ్వాసం ఉండాలా. సార్ ఇది పెట్టి నాకు చాలా ఇబ్బంది పెట్టాను, నేను అక్కడెక్కడ తిరిగేటోని ముందు పర్వాలేదు. హల్లెలూయా. కాబట్టి ఈ విశ్వాసము లేకపోతే ఎటువంటి ప్రయోజనమో. కొంతమంది ఉంటారు స్టూడెంట్స్, పెద్ద దొంగలు. ఈ సంవత్సరం అంతా వేస్ట్ చేసి ఎగ్జామ్ పేపర్ ముందుకు వచ్చిన తర్వాత, తండ్రి ఇదిగో నాయన ఒక్క క్వశ్చన్కి జవాబు తెలియదు తండ్రి, ఈ ఎగ్జామ్ పాస్ చేస్తే నీ సంఘంలో సాక్ష్యం చెప్తానంట. ఏం చెప్తాడంట? సాక్ష్యం చెప్తానంట. సాక్ష్యం ఇది కాదమ్మా. ఎగ్జామ్లో సాక్ష్యం ఎవరు? దేవుడు వచ్చి రాయాలనా? ఎంత సమయం ఇచ్చాడు? 365 రోజులు సమయం ఇస్తే ఈయన ఆరు సంప్రదాన్ని రా ఈడుండు ఇట్లా వేస్ట్ చేసి టైం అంతా ఇటు పోగొట్టి రీల్స్, ఈ మధ్యన రీల్స్ తెగ ట్రెండ్ అయిపోతుంది. పనికి మాలిన వాళ్ళంతా దాంట్లోకి వస్తారు. దాంట్లోకి సరేలే, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమిలే. ఒకడు రీసెంట్గా ఫ్రీ ఫైర్ ఆడేకి 7 సంవత్సరాలు అంటే సన్న పిల్లోడు అంట. ఫ్రీ ఫైర్ ఆడేకి వాళ్ళ అమ్మ 20 రూపాయలు లేదని చెప్పేసి కత్తి తీసుకుని పొడిచింది. ఇట్లా డేటా అయిపోయింటే, మమ్మీ నాకు డేటా వేయించుకోవడానికి ఒక 20 రూపాయలు ఇమ్మన్నాడంట. 20 రూపాయలు పోయి ఎంత బాగా ఖర్చుడా? అసలు తప్పెవరిది? తల్లిదండ్రులది కదా. మనకి ఎంత పిల్లలు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు కదా, వివాహమైన వాళ్ళకు. తప్పెవరిది? తల్లిదండ్రులది. నువ్వు 20,000 15,000 పెట్టి ఫోన్ కొనిచ్చి మళ్ళీ ఎవరికి బొక్క? ఎవరికి బొక్క? అవునా కదా? అందుకే చాలా మంది ఉన్నోళ్ళు ఏం చేస్తారప్ప అంటే, పిల్లలు కఠినమైన పర్వాలే హాస్టల్లో పడేస్తారు. డబ్బున్నోళ్ళు కఠినమైన పర్వాలే హాస్టల్లో పడేస్తారు చిన్నప్పటి నుంచే. గుంటకల్లో మా దగ్గర హాస్టల్ ఉన్న, మా ఏరియాలో హాస్టల్ ఉన్నప్పుడు చిన్న పిల్లలు అమ్మ, చిన్న పిల్లలు పాపం, వాళ్ళు బట్టలు ఎట్లా ఉతుకుంటే నాకు పాపం జాలనిపించేది వానికి. అంత చిన్న వయసులో వాళ్ళు వేస్తారు. అందుకే అన్నీ నాకు అనిగిమనుకుంటుందంటే ఏం లే, నాకు ఎగిరెగిరి పడుతుందంట.
ఏ వాడు వివో కొంటే ఇక ఏం కొనాలా ఒప్పో, ఆడు ఐఫోన్ కొంటే నేను OnePlus అంటే ఒకటి ఎక్కువ. ఇది కాదు దేవునికి ఇష్టమైనది కాదు. ఇది దేవునికి ఇష్టమైన ఆజ్ఞలు ఉంటున్నాయి, చాలా ఉంటున్నాయి. వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులను త్రిప్పివేయమంటుంది వాక్యము. ఇవన్నీ వ్యర్థము. నేను చర్చికి పోయేటప్పుడు పాస్టర్ గారు చెప్పేటోడు, ఎవరైనా సినిమాలు సీరియల్ చూస్తే దేవుడు ఓర్చుకోరని చెప్పేసి అంటే, బాగా చెప్పిన వాళ్ళు ఈయన సినిమాలు సీరియల్ చూడకూడదు అంట అని. ఇప్పుడు నీ చర్చిలో చెప్తుంటే నన్ను అంటున్నారు. అప్పుడు నీ పాస్టర్ని తెచ్చుకున్నాలే, ఇప్పుడు మళ్ళీ ఎవరిని తెచ్చుకుంటున్నారు? మళ్ళీ నాకే. ఒక బాల్ తీసుకొని, క్రికెట్ బాల్ తీసుకొని గోడకు కొట్టండి, నువ్వు ఎంత ఫాస్ట్గా కొడితే తిరిగి ఎంత వస్తుంది? అంతే స్పీడ్తో వచ్చి మొఖానికి కట్టలు పడుతుంది. ఇంకా అది నేను అనుకుంటుని, అరే ఇది నాదే కదా తప్పు. నేను చర్చికి పోయేటప్పుడు పాస్టర్ గారు ఎంతో ప్రేమగా, సినిమా చూడొద్దురా నాయన, సీరియల్ చూడొద్దని రా అని చెప్తే నేను సీరియల్ చూస్తుంటే చక్రవాకం. ఈటీవీలో 11:30 సీరియల్ వచ్చేది చిన్నప్పుడు, నేను చిన్నగున్నప్పుడు, గంగా యమున సరస్వతి. ఇది కథ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. భార్యమని ఏదో సంథింగ్. ఇక్కడే ఉన్నారు అంతా. ఎన్ని సీరియల్ తెలుసా? నేను అనుకునేటోనే, బాగా చెప్పినాడు నేను పాస్టరు. మా ఊర్లో 4-5-10 ఇంట్లకు కలిసి ఒకటే టీవీనే. వాళ్ళు సీరియల్ పెట్టినా చూడాలా, వార్తలు పెట్టినా చూడాలా, ఆ బొమ్మ ఇచ్చి ఊగుతుంటారు, అది ఇచ్చి అయినా దాన్నే చూడాలా. ఈ విశ్వాసం కాదు మనకు కావాల్సిన. దేవునిలో ఉన్నప్పుడు ఎంత ఉండాలంటే విశ్వాసము అంత ఉంటే చాలంటమ్మా, దేవుడు దీవెనలు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ రోజు ఈ తలుపులు ఏ విధంగా తెరిచాడో, నీ హృదయ వాక్యం తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు దేవుడు వస్తున్నది గమనించుకొని నీ తలుపు ద్వారం ఆయన నిల్చొని, నువ్వు ఎప్పుడైతే తలుపు తీస్తావో అప్పుడు నీ లోనికి రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు తీయాలా? తీస్తేనే దీవెన. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఉపవాసం ఎందుకప్ప అంటే, అల్ప విశ్వాసమును ఉండకూడదు. అధిగమించడానికి, అల్ప విశ్వాసాన్ని అధిగమించడానికే. రైట్. ఫిలిప్పీలు రాసిన పత్రికలు కదా, సమయం ఎక్కువ తీసుకుంటానేమో, పర్వాలేదా? థ్యాంక్ యూ అమ్మా, పర్వాలేదు. రైట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనములు చూసుకుందాం. మరియు ఇచ్చి నమ్మకము కలిగే నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొంది నిమిత్తము చాలక్క. ఇక్కడ చూడండి ఏంటంటే, రెండవదిగా ఇక్కడ ఏమని రాసిందమ్మా? అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము. రెండవదిగా ఏంటంట ఉపవాసం. ఎందుకంటే విశ్వాసమందు అభివృద్ధి ఉండాలా. విశ్వాసం అందు ఏముండాలా? అభివృద్ధి ఉండాలా. ఒక విధవరాల గురించి మీకు చెప్తా. ఎవరి గురించి? ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆమె విధవరాలు ఒక ఇంట్లో మోకరించి దేవునికి ప్రార్థన చేస్తుందట. తండ్రి, ఈ రోజున నా ఇంట్లో బియ్యం అంతా అయిపోయినాయి, నాకు తినడానికి ఏం లేదు, ఆహారం లేదు నాయనా, ఇదిగో నువ్వు ఏది పంపిస్తే అది నేను తింటా అని చెప్పేసి ప్రార్థన చేస్తుంది. మన ప్రార్థన ఎట్లుంటుంది తెలుసా? అమ్మా ఆకలేంద్రా, బిర్యానీ దొరికితే వెళ్ళరా అంటాం. ఏం దొరికితే? ఆమె అట్లా అడగలే, ఏదన్నా పంపినైనా ఈ రోజున నా ఇంట్లో ఏం లేవు చేసుకోవటానికి, చాలా ఇబ్బందుల్లో ఉన్నా, ఇదిగో నా తండ్రి ప్రార్థనతో నిన్ను అడుగుతున్నాను ఆయన. ఏమిటితో అడుగుతుందంట? ప్రార్థనతో అడుగుతున్నాను ఆయన. ఈ ప్రార్థన ద్వారా ఇదిగో ఈ సమయంలో నాకు ఆహారాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ నాలాచోడుగుడు, ఎవరు? నాలాచోడుగుడు ఎప్పుడు నేను సేవకు రాక మునుపు అప్పుడు కూడా బయట నిలబడుకొని, ఈ ముసలానికి ఏం పని లేదా? ఏం లేదు, ఏమీ పని లేదా? ఆ దేవుడు రాడు, ఈమెకి తెచ్చిడు. ఎవరు రానంట? ఆ దేవుడు రాడు, ఈమెకి తెచ్చిడు అని చెప్పి అంటున్నారంట. ఆయన ప్రార్థన చేస్తుంది.
ఈయనకి విసిగెత్తిపోయింది, నాయనా ఈ దేవుడు ఎప్పుడు వస్తాడో, ఈ ప్రార్థన ఎప్పుడు ఆపుతాడో, ఎక్కడైనా కానీ ఇంక నేనే పోతానని చెప్పేసి పోయి హోటల్లో పాసలు కట్టించుకుని వచ్చి ఆ డోర్ దగ్గర పెట్టి డోర్ కట్టి పక్కనకు పోయినాడు చూడకూడదని చెప్పేసి. పక్కన పోయి ఆమె డోర్ తీస్తేనే అక్కడ కనిపించిన ఆ భోజనాన్ని చూసి దేవునికి స్తోత్రములు అంది. హల్లెలూయా. ఏం చెప్పింది? దేవునికి స్తోత్రములు అంది. అప్పుడు ఆ కోపం వచ్చింది. ఎవరికి? తెచ్చినోనికి, నాయకుడికి కోపం వచ్చింది. అరే, నేను డబ్బులు పెట్టి నేను భోజనం తెచ్చిస్తే ఎవరికి స్తోత్రం అంట? దేవునికి స్తోత్రం అంట. ఎంత ఉన్నారో ఏమో ముస్లిం కన్నట. ముస్లిం భలే తిడుతుంటారు కదా, ఎంత ఉండాలో ఏమో అని చెప్పానట. అప్పుడు ఆయన వచ్చి, అమ్మా నీకు బుద్ధుందా? నువ్వు ప్రార్థన చేస్తుంటే చూసి తట్టుకోలేక నీ దేవుడు ఎట్లా వచ్చి వాడు, నీ దేవుడు ఎట్లా వచ్చి నీకు ఇవ్వడు? సరేలే పోలే పాపమని నేను హోటల్కి పోయి భోజనం తీసుకొచ్చి నీ దగ్గర పెడితే నువ్వేం చెప్తున్నావు? దేవుడికి స్తోత్రము వచ్చినావు అని చెప్పేసి అన్నప్పుడు ఆ భోజనం తెచ్చింది ఈయనని తెలిసినప్పుడు ఆమె మరలో ఒక మాట ఉంది, దయ్యాలు కూడా నా దేవుని మాట వింటున్నాయి. హల్లెలూయా. దయ్యాలు కూడా నా దేవుని మాట వింటున్నాయని చెప్పేసి ఆ ఏరియా గంతులేస్తూ తిరుగుతుంది. ఎవరిడు? సైతాన్ గాడు. దేవుని మాట విన్నాడా లేదా? ఏమని ప్రార్థించింది? నాకు భోజనం లేదు, ఆహారం లేదు, పంపినాయన అన్నాడు. అలా పంపించిందో లేడు దేవుడు? పంపించిండు. ఎవరితో పంపించిండు? సాతాను తలంపులు కలిగిన వారితోనే పంపించిండు. అప్పుడు అంటున్నా ముస్లింరా ఏమని? దయ్యములు కూడా నా దేవునికి లోబడుచున్నవి. హల్లెలూయా. దయ్యములు కూడా నా దేవునికి లోబడుచున్నవి. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం అండి ఇది. మనలో ఉండాలి ఆ విశ్వాసము. మనం గ్రహించము. చాలా మంది గ్రహిస్తామా? మన జీవితంలో మేలు చేస్తే మనం గ్రహిస్తామా? గ్రహించము. అసలు మనకు అవన్నీ పట్టవు. 1 లక్ష రూపాయలు వచ్చిందనుకోండి, ఇది దేవుడు చేసింది అనుకుంటామా? అనుకోము. అనుకుంటే కల్లా 10% దేవుడికి దశమానం ఎంత ఇవ్వాలా? 10,000. వద్దులో మనమే అనుకుందామంట. 1 లక్ష రూపాయలు వచ్చింది, 10,000 ఏం 5 వరకు ఇవ్వాలనా? ఎందుకు ఇవ్వాలా? లేవే కాండం 27వ అధ్యాయం 30వ వచనంలో అప్పుడు క్లియర్ కనపడుతుంది అది ఎవరి సొమ్ము అనేది. దేవుని సొమ్ము అది. అది మనం ఎవరు కూడా దొంగలించకూడదు. అవునా కదా? కాబట్టి ఆ అభివృద్ధి అందు, విశ్వాసం అందు అభివృద్ధి. అపోస్తల కార్యంలోనే వెళ్దాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చూసుకుందాం త్వరగా. శిష్యులను మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించి, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిక ప్రభువుకు వారిని అప్పగించిరి. ఇక్కడ శిష్యులను దృఢపరుస్తున్నారు. పౌలు గారు ఎవరిని దృఢపరుస్తున్నారు? శిష్యులను. సంఘములో పెద్దలను ఏర్పాటు చేయాలంటే ఏముండాలంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సంఘములో అప్పుడు పెద్దలను ఏర్పరచాలంట. మన సంఘంలో ఎట్లా ఉంటుందో తెలుసా? కొన్ని సంఘాల్లో అబ్బా నేను పోతే చేరేలా, నేను రానుపో రేపు వారం నుంచి చర్చికి. ఏమేలే? చేరేయలే. కుర్జీ లేదని చర్చి మానేసిందంట ఒక ఆయన. హల్లెలూయా. ఏం మానేసింది? కుర్జీ లేదని. ఒక వాక్యం ఉంటుంది బైబిల్లో, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. నువ్వు ఎప్పుడు పరీక్షిస్తావంటే దేవుని మందిరంలో నువ్వు అధికారాన్ని కోరకూడదు. నువ్వు దేవుని మందిరంలో ఆ అధికార ప్రతిష్టతను కోరకూడదు. దేవుని మందిరంలో గుర్తింపు కోరకూడదు. నీ సేవకునికి లోబడే తత్వము నీలో ఉండాల. నువ్వు పెద్దదానివైనా, చిన్నదానివైనా, ముసలిదానివైనా, వివాహమైనా, నీ సేవకునికి వివాహమైనా కాకపోయినా, ముసలివాడైనా, ప్రాయముడైనా, ఎవరైనా కానీ నీవు లోబడాలా. దైవశీనుడంటే సంఘ విశ్వాసులకును దేవునికి మధ్యవర్తి. అవునా? మధ్యవర్తి దేవునికి, విశ్వాసులకు దైవశీనుడు మధ్యవర్తి. ఒక ఆయమ్మ మా చర్చిలో 50 రూపాయలు కానికిచ్చి 6 నెలలు అడిగింది. ఆయమ్మ ఎన్ని నెలలు? 6 నెలలు అడిగింది. నేను అనుకున్నా 50 రూపాయలు 80 రూపాయలు ఇప్పుడు ఉల్లిగడ్డలు కేజీ. ఈ 50 రూపాయలు ఉత్త ఉల్లిగడ్డలు తెచ్చుకొని నేను తినలేను, పెట్టలేను. ఈ 50 రూపాయలు నేను ఎట్లా లెక్క చెప్పాలి ఏమో అనుకున్నాను.
10 రూపాయలు కానికిచ్చి మనము 1,00,000 లెక్కలాడితే కరెక్టేనా? అసలు దేవుని సన్నిధానంలో నీవు ఇచ్చిన కానుక దేవునిది. లేవియ కాండంలో ఆ కానుకలను తీసుకోవడానికి యాజకులను ఏర్పరిచి వారు కుటుంబం అంతా కూడా సమర్పించుకున్న రీతిగా ఆ దశమ భాగాలను తీసుకునే అధికారము ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపురులకును చెల్లుతుంది. మనం దాన్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదు. ఈ రోజున 10 రూపాయలు వేసి అబ్బో నేను 10 రూపాయలు కానుకిచ్చిన. ఒక ఆయమ్మ ఒక పాస్టర్ని ఒక దగ్గర రిటైర్మెంట్ అయ్యింటే 20 లక్షలు ఆమెకు రిటైర్మెంట్లో డబ్బులు వచ్చింటే పాపము సంఘ కాపరికి ఫోన్ చేసి ఆ 20 లక్షలు రాకమునుపు మన సోలమన్ పాస్టర్ అయ్యగారికి దగ్గరికి పోయి అయ్యగారండి నాకు రిటైర్మెంట్ అయినప్పటి నుంచి డబ్బులు రాలే. ఏమైనప్పటి నుంచి? రిటైర్మెంట్ అయినప్పటి నుంచి డబ్బులు రాలే. మీరు ఎట్లయినా కానీ ప్రార్థన చేయండి సార్, మీరు ప్రార్థన చేస్తే చాలా జవాబు పొందుకుంటాం సార్ అని చెప్పేసి పాపం ప్రతిరోజు పిలిపించుకొని ఈమె పోదు దేవుని దగ్గరకు, దేవుని దగ్గరికి ఈమె పోదు, ఆయనే రావాలా. రోజు పాపం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. రాక 20 లక్షలు వచ్చేస్తేనే అమ్మయ్యా 20 లక్షలు వచ్చింది, పాస్టర్ గారు చెప్దాము దశంభాగం ఇవ్వాలి కదా అని చెప్పేసి 20 లక్షల్లో దశంభాగం ఎంత? మీరు అకౌంట్ చదివినట్లున్నారు. బీకామ్ స్టూడెంట్స్ మీరందరూ. నేను బీకామ్ స్టూడెంట్స్ని, మీరందరూ బీకామ్ స్టూడెంట్సా? దశంభాగాల గురించి వాళ్ళు పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఆ సేవకుని పిలిపించి సేవకుడు అనుకున్నాడు, ఓహో ఆ సంఘ విశ్వాసికి 20 లక్షలు వచ్చినట్టున్నాయి, దేవుడు ఆమెను దీవించాడు, వెళ్ళి ప్రార్థన చేసి వద్దామని చెప్పి అనుకుని వస్తాడు. కానీ నాకు 2 లక్షలు ఇస్తుందా నాయనా, కారు కొనాలా, బైక్ కొనాలా, ఇంక అయిపోయా ఇంకో చర్చి కట్టుకుందాం ఎడనబోయి అనుకోడు దైవశనుడు. ఆ కుటుంబానికి ఈరోజు మేలు జరిగింది. హల్లెలూయా. ఆ కుటుంబానికి ఈరోజు దీవెన జరిగింది. హల్లెలూయా. ఆ కుటుంబంలో గొప్ప కార్యం ఈరోజు దేవుడు దయచేశాడు. హల్లెలూయా. అనుకోని సంఘ కాపు వచ్చాడు. ఈ 2 లక్షలు ఏం చేసింది? పక్కన పెట్టి ఇగారండి కొంగేసుకుని ఎంత బాగా సేవకుడు వస్తే భలే మర్యాద ఇస్తారమ్మా. సేవకుడు వస్తే బాగా కొంగేసుకుని అయ్యగారండి ఇదిగో మీరు ప్రార్థన చేస్తే మీరు ప్రార్థన చేస్తే నాకు 20 లక్షలు వచ్చాయండి, ఇదిగో మీరు ప్రార్థన చేసినట్టయితే ఈ 2 లక్షలు మన కల్వరి సతీష్ కుమార్ గారికి పంపిస్తాను అన్నట్ట. హల్లెలూయా. ఎక్కడ పంపిస్తానన్నట? ఎక్కడికి? కష్టపడింది ఎవరు కదా? కష్టపడింది ఎవరు? సార్ గారు కష్టపడ్డారు. నీ ఇంటికి వచ్చి నువ్వు పిలిచినప్పుడు 5 నిమిషాల్లో వచ్చి ప్రార్థన చేసుకో మా ఇంటికి. ఎన్ని నిమిషాల్లో? నాకు ఎట్లా ఉండదు తెలుసా? అప్పుడప్పుడు తాడిపత్రికి పోయిస్తే సుధాకర్ గారండి ఎక్కడున్నారంటే ఇప్పుడే తాడిపత్రి, జస్ట్ ఒక 5 నిమిషాలు వచ్చి అట్లా ప్రార్థన చేసుకోండి. ఆటికి పోతే వాళ్ళు చికెన్ చేసుకుంటా, వంట చేసుకుంటా, భూజ చేసుకుంటా, సాంబార్ చేసుకుంటా, నేను కూర్చొని అమ్మ స్టార్ట్ చేద్దామండి అంటే రోజుసేపు ఉండండి, ఇంక అయిపోయారు. ఊత చికెన్ మసాలా వేస్తే గుమ్మగుమ్మలు ఆడుతుంది, ఇంక అయిపోయా. ఆ టైం చూస్తే 9:30, 10 ఉంటుంది. సర్లేమో ప్రార్థన స్టార్ట్ చేద్దామండి అంటేనే రైట్ అయ్యగారండి ఎక్కువసేపు వద్దు, 10 నిమిషాలు అయిపోతాను, అందరూ ఆకలిగా ఉన్నారంట. ఏం కొన్నారు? ఆకలిగా ఉన్నారు అందరూ. ఈ 2 లక్షలు తీసుకుని ఆయన ఏం చేసిందంటే దైవజనుడి దగ్గర ఎవరికి పంపిస్తా చూడండి. ఒకవేళ ఆ గవర్నమెంట్ ప్రభుత్వము నువ్వు రిటైర్మెంట్ అయ్యావు కదా, ఈ 20 లక్షలు నీ కాదులే వేరే వాళ్ళకి ఇస్తామంటే ఈ 3 ఉంటున్నా ఇట్లా షీరీడు ఎక్కించుకొని అప్పుడు కొలాయిల దగ్గర మన బుద్ధులు బయటపడతాయి. ఎవరైనా కొట్టారు చూడు, అప్పుడు వందనాలు చెప్పిన వాళ్ళు మనము 100ల కొద్ది బూతులు మాట్లాడతాం. అవునా కదా? లేటవా మన వాళ్ళని తక్కువ కాదు, లేని ఉండేది తక్కువ మంది అయినా కూడా లేటవా ఏమనుకున్నావు నన్ను, మా వాళ్ళు ఏం తక్కువ ఉన్నారు అనుకున్నావా అంటాం లేదండి. తప్పేం కాదు కదా, అంటామా లేదా? మన నామ క్రైస్తవపు భక్తి ఇది. అవునా కదా? రైట్. కాబట్టి ఈ విధంగా ఉంటున్నాం. ఇక్కడ చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు శిష్యులను దృఢపరిచి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నమ్మిక చొప్పున ప్రభువులకు అప్పగించేవారు. ఈ దినాల్లో ఈ క్రిస్మస్ మేమే కానికి ఎక్కువ ఇచ్చినా మా ఇంటికి ఫస్ట్ రావాలా? కిస్మిస్ పండక్కి 5,000 ఇచ్చినా మా ఇంటికే ఫస్ట్ రావాలా? కిస్మిస్ పండక్కి అదే వస్తుంది. నాకు అప్పుడే కింద అగ్ని మడుతుంది. ఈ పండగ వచ్చిందంటుకో పాస్టర్లకు రెస్ట్ ఉండదు, నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఆకలి ఉండదు, నీళ్లు తాగడానికి టైం ఉండదు. అయ్యో క్యారల్స్, ఆ ఊర్లు ఈ ఊర్లు, అక్కడికి ఇక్కడికి ఒక చర్చికే నిన్ను అలిగిపోతుంటే
ఈ పాస్టర్ లేడు పాపం, ఎక్కడో పోయిన రెండు చర్చిలు అయినా అందులో ఈ కొండల మధ్య ఈ అర్ధరాత్రి వేళ సమయంలో ఈ ప్రార్థన ఎత్తి ఈయన ఇట్లా పిలిచడం ఏంటి నైనా తండ్రి అనుకున్నాడు. ఈయన ఇంత స్థితిలో రావడమా అనిపించింది. కానీ ఇదంతా గొప్ప దేవేనా, దేవుడు మనందరినీ కూడా ఒక రోజున దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఉపవాసం ఎందుకంటే అల్ప విశ్వాసమును అధిగమించడానికి, విశ్వాసమందు అభివృద్ధి పొందడానికి, విశ్వాసమందు నిలకడగా ఉండడానికి. అదే విధంగా చూసుకుందాం. మొదటి సామెయలులోనికి వెళ్దాం. మొదటి సామెయలు 7వ అధ్యాయము 5-6 వచనాలు చూసుకుందామమ్మా. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలవనప్పుడు, ఎవరి పక్షమున? మీ పక్షమున, ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేతులని చెప్పగా, వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను. రెండవదిగా పరిశుద్ధమైన జీవితము జీవించడానికి. మొట్టమొదటిగా ఉపవాసం ఎందుకంటే అల్ప విశ్వాసమును అధిగమించడానికి, విశ్వాసమందు అభివృద్ధి పొందడానికి, విశ్వాసమందు నిలకడ. అదేవిధంగా రెండవ అంశములో పరిశుద్ధమైన జీవితము జీవించడానికి. ఇశ్రాయేలులను యెహోవా రక్షిస్తున్నాడు. ఈ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇశ్రాయేలులను ఎవరు రక్షిస్తున్నాడు? యెహోవా రక్షిస్తున్నాడు. అక్కడ చూడండి, 3వ వచనం చదవండమ్మా. సమూయేలు ఇశ్రాయేలందరితోనూ ఇకను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిన ఎడల అన్య దేవతలను, అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించడు. ఏం తిప్పాలంట? యెహోవా తట్టు హృదయమును తిప్పాలంట. ఏం హృదయమును? హృదయ శుద్ధి గలవారు దీంట్లో ఏముండాలా? హృదయ శుద్ధి. మనకేముంటది తెలుసా? ఎదిరింటేం గోర టీవీ తెచ్చిందనుకో, 20 ఇంచులది, ఈడు మొగుని లింక్ పెడతావు. ఇదిగో నువ్వు అప్పు చేస్తావో తెలియదు, నువ్వు ఇన్స్టాల్మెంట్ లో తీసుకుంటావో తెలీదు, ఇదిగో ఆ ఇంట్లో 20 ఇంచులు తెచ్చింది, మన ఇంట్లో 30 ఇంచులు రావాలి, లేకపోతే నీ భూ పెట్టిన ఈరోజు. ఈ హృదయాన్ని దేవుడు కోరడు. నువ్వు చర్చిలో ఉండి అయ్యో ఏడ్చుకుంటున్నా తండ్రి, ఇదిగో నా భర్త మారలే, నా భర్త తాగి చెడిపోతున్నాడు, నా భర్త తాగి ఇదిగోనైనా యాడలో పడిపోతున్నాడు అని ఏడ్చి ఆడపోయి ఆయనను చూసి ద్వేషించుకోవడము, ఆయన్ను చూసి ద్వేషించుకోవడము, ఆయనను నిందలతో మాట్లాడము, ఆ మిట్ల. మన జాతీయ గీతం అని తెలుసా? చాలా మందికి ఎవరికైనా తెలుసా జాతీయ గీతం? క్రైస్తవుల జాతీయ గీతం ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలుదా? ఆ జాతీయ గీతగానం అది నేషనల్ అంతం. అది ఇండియా జనగణమన. మన జనగణమన ఏంటో తెలుసా? ముసలమ్మ ముచ్చట్టు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి మరని ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. అక్కడ మాటలు ఇక్కడి చెప్పి మంచిది చెడుగా చెప్పి, అక్కడి మాటలు ఇక్కడి చెప్పి మంచిది చెడుగా చెప్పి కొండాలు చెప్పవద్దమ్మా, జగడాలు లెక్కకు తెద్దమ్మా. కొండాలు చెప్పవద్దు, లెక్కకు తెద్దమ్మా. ఏం పెడుతుంది మా? జగడాలు. పాపం పచ్చని సంసారంలో ఏం చేస్తుంది? నిప్పులు పోసి కూలి చేస్తుంది. మనం క్రైస్తవులం ఆ విధంగా ఉండకూడదు. శత్రువులను కూడా ప్రేమించాలా, మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించాలా, వారి కొరకు ప్రార్థన చేయాలి,
వారి సమస్యలో ఉన్నప్పుడు మన వంతు సహాయంగా వెళ్ళి సహాయం చేయాలి. తిండి లేని వారికి తిండి ఇవ్వాలా. ఉపవాసంలో ఉన్నప్పుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉంది. బట్టలు లేని వాళ్ళకు బట్టలు సమర్పించాలా, తిండి లేని వారికి తిండిని ఇవ్వాలా. అవునా కదా? ఉపవాసం ఉన్నాం అనుకోండి, పొద్దున్నే 12 గంటల అయ్యేలోపు ఉపవాసం ఉన్నాం. 3 అయిందనుకో, అమ్మా ఉపవాసం ఉన్నా. ఇంకా 6 అయిందనుకో, అమ్మా రే 2 టీ తేరా, ఉపవాసం ఉండే అలసిపోయినారా నాయన. ఉపవాసం ఉంటే ఇట్లా లొంగిపోలనా? 77 గంటలలో ఇదే వాయిస్తే ఇంతసేపు వాక్యం చెప్తాను నేను. 77 గంటల తర్వాత కూడా 77 గంటలు ఏం ముట్టకపోయినా ముడతాం లేండి. మేము 77 గంటలు ఉన్నప్పుడు స్ప్రైట్ వస్తుంది, థమ్స్అప్ వస్తుంది, ఫ్యాంటా వస్తుంది, మజా వస్తుంది, మజ్జిగ వస్తుంది, లస్సీ వస్తుంది. పక్కన వాళ్ళు ఊరినే ఉంటారు కదా, పాపం రా మన అందరి గురించి ప్రార్థన చేస్తున్నారా, వాళ్ళ కోసం మనం ఏమైనా సాయం చేద్దాంరా అని చెప్పేసి వచ్చి చూస్తుంటే నేను వద్దన్నా కూడా, సార్ మీరు తాగితే మాకు దీవెనంటే తాగాల్సిందే కదా, దీవెనంటే తాగాల్సిందే కదా, ఆ పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మనము తలకు నూనె పెట్టుకొని బాగా కడుగుకొని మనము అందరికీ కనిపించే విధంగా కాదు చేయాల్సింది. పరమున ఉన్నటువంటి పరమ తండ్రికి కనిపించే విధంగా ఉపవాసము చేసి ఉపవాసంలో మనం దేవునికి దగ్గరగా నివసించాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సమూయేలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ ప్రజల కొరకు ఆయన మరి ఇజ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలవనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేద్దామని చెప్పగా వారు మిస్పాలో కూడా నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని, నువ్వు పరిశుద్ధతగా జీవించాలంటే మొట్టమొదటిగా నువ్వు ఏం ఒప్పుకోవాలా? పాపం ఒప్పుకోవాలా. ఒక కాపురు ఏమన్నాడంట, పాపం గురించి వాక్యం చెప్తున్నప్పుడు హవ్వ మొట్టమొదటిగా స్త్రీలో ఉన్నటువంటి పాపంలో ఎవరు పడతారు? స్త్రీనే కదా. హవ్వ కంటే ముందు స్త్రీ అనండి, అవునా కదా? స్త్రీ పాపంలో మరి ఈ హవ్వ సాతాను నుంచి ప్రేరేపించబడి పాపంలో పడిన తర్వాత ఇక్కడ సేవకుడు ఒక ఆయన నిలబడి, ఇదిగో ఈ రోజు అంశము పాపము, మనం ఎవరెవరు ఏమేమి పాపాలు చేసినారో అందరూ కూడా ఈరోజు వచ్చి దేవుని సన్నిధానంలో చెప్పమంటే ఊరిని పాసం. అరే అరే పక్కింటమ్మా బయట 100 రూపాయల నోటు పెట్టి జోలో పెట్టి ఎట్లా చెప్పాలరా నాయన. అరే పక్కింటమ్మా ఇంట్లో లేనప్పుడు టీవీ దగ్గర పెట్టి అదిగో అది ఏందో ఆన్లైన్లో బుక్ చేసుకుందంట, కుచ్చల చేయడ దాన్ని తెచ్చుకున్నాను రా నాయన. ఇప్పుడు ఎట్లా సాక్ష్యం చెప్పాలా? దొంగలందరూ బయటపడతారు. ఈయన నిలబడి అబద్ధం చెప్తే అనన్య సఫీర గురించి తెలుసు కదా, మనకి అనన్య సఫీర గురించి తెలుసు కదా. అపోస్తల కార్యంలో అననీయ భార్య భర్తలు ఇద్దరున్నారు కదా. పేతురు గారు పాస్టర్ అడిగినప్పుడు ఏం చెప్పినారు? వాళ్ళు అబద్ధం చెప్తే ఏమైపోయారు? చచ్చిపోయారు. అప్పుడు ఉంటుంది నీ యాత్ర అంతిమ యాత్ర, నీ యాత్ర కలువరి యాత్ర, ముగిసిపోవు నీ యాత్ర అంతిమ యాత్ర, కాలమే తీరితే కలవరి యాత్ర, ముగిసిపోవు నీ యాత్ర అంతిమ యాత్ర, కాలమే తీరితే కలవరి యాత్ర. బంధువులే ఉన్నా, స్నేహితులే ఉన్నా, ఆకులే ఉన్నా, అనుబంధాలే ఉన్నా, నీ యాత్ర అంతిమ యాత్ర, నీ యాత్ర కలవరి యాత్ర. కొట్లలోన ధాన్యమును సమృద్ధిగా ఉంచిన కోటీశ్వరుడనని కాలరేగారేసిన, బలమంత నాదని విర్రవీగి తిరిగిన, అధికారమున్నదని అహముతో నడిచిన, బలమంత నాదని విర్రవీగి తిరిగిన, అధికారమున్నదని అహముతో నడిచిన, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, నీ యాత్ర అంతిమ యాత్ర, నీ యాత్ర కలవరి యాత్ర. భయానికే నేనైతే భయమన్న చిత్రలు, అదే భయము చేతనే బలి అయిపోయేను. రాజ్యాలను జయించిన రాజు అలెగ్జాండరు రాలి
ఏ దినము ఏ క్షణము మరణమన్నది, ఏ దినము ఏ క్షణము మరణమన్నది. ఈ యాత్ర అంతిమ యాత్ర, ఈ యాత్ర కడవరి యాత్ర, నీ యాత్ర అంతిమ యాత్ర, నీ యాత్ర కడవరి యాత్ర. ముగిసిపోవు నీ యాత్ర అంతిమ యాత్ర, కాలమే తీరితే కడవరి యాత్ర. ముగిసిపోవు నీ యాత్ర అంతిమ యాత్ర, కాలమే తీరితే కడవరి యాత్ర. ఈ రాత్రి ఒక ఆయమ్మ, అమ్మా నా మొగుడికి బోనస్ వచ్చింది ఉద్యోగంలో, రేపు యా షాపింగ్ కళాంజలి, యా షాపింగ్ కళాంజలి షాపింగ్ మాల్ పోయి కొత్త మోడల్ అంట. యా మోడలు? కొత్త మోడల్, మిత్రబింద మోడల్ వచ్చిందంట. ఫస్ట్ నీడ కొనాలని చెప్పేసి రాత్రంతా అనుకుని పడిపోయిందంట. పొద్దున చూస్తేనే ఆ ఆనందాన్ని తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి, ఏమొచ్చి, అందుకే ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే కదా, ఎప్పుడు ఏ క్షణంలో మన ప్రాణం పోతుందో. నిన్నటి న్యూస్ లో చూశానమ్మా, నిన్నటి న్యూస్ లో ఒక చిన్న పాప అంట స్కూల్లో చదువుతూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఎంతమంది వార్తలు చూస్తారు? ఆ వార్తలు చూడరా మీరు? ఎవరు చూస్తావా? రైట్, హల్లెలూయా. జబర్దస్త్ ఎవరు చూస్తారు? అగా బా, మీరు నవ్వుతూనే చాలు, అయిపోయా, ఒప్పుకున్నట్లే. ఇంకా గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు నవ్వుకున్నారట. ఎవరు చూస్తారు చెప్పండి జబర్దస్త్? ఎవరు చూడరా? మీకు తెలుసో లేదో, నేను సేవకులకు రాక మునుపు జబర్దస్త్ సెలెక్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాను నేను. హల్లెలూయా చెప్తే అదేదో ఒక పాపమని నేను ఏమంటారు అని చెప్పి హల్లెలూయా చెప్తే హల్లెలూయా అంటే అది మంచిదే చెడ్డదే? అది చెడ్డదే. సినిమా అంటే 3 అక్షరాలు, అవునా కదా? సి అంటే సిగ్గు, నీ అంటే నీచం, మా అంటే మానం లేనిది. కానీ మనం చూస్తాం సిగ్గు నీచం మానం లేకుండా సినిమాలు. పొద్దున 8 గంటలకు దేవరా అంటేనే బా, ఈరోజు 200 రూపాయలు లేకుంటే మన సినిమా థియేటర్ పోతే 200 రూపాయలు టికెట్ ఇవ్వడం అయితే ఫ్రీ, ఇంట్లోనే చూసి కలర్ టీవీలో అని చెప్పేసి అనుకుంటాం, అవునా కదా? అట్లా ఈ జబర్దస్త్లో సెలెక్ట్ అయ్యి నా క్వాలిఫికేషన్ చెప్తే మీరు షాక్ అవుతారు. ఎస్ఐకి సెలెక్ట్ అయినా, ఆర్మీలో సెలెక్ట్ అయినా, కానిస్టేబుల్ 5 కిలోమీటర్లు 20-18 నిమిషాల్లో పరిగెత్తేవాడిని. 20-18 నిమిషాల్లో పరిగెత్తి లాస్ట్ ఎగ్జామ్ వరకు పోయి దేవుడు ఎందుకు ఫెయిల్ చేశాడో తెలియదు. డాన్స్ లో 6 మెడల్. ఎన్ని మెడల్లో? 6 మెడల్స్. జబర్దస్త్ కు పోవాలని చెప్పి పిచ్చ కామెడీ నాది. ఇప్పుడు ఎంత నవ్వుకున్నా అంతకు డబుల్ నవ్విస్తాను నేను. పిచ్చ కామెడీ. ముసలోళ్ళు నా మాటలకు మాట్లాడితే గిన, నేను ఏడన్నా జర్నీ చేయాలంటే గిన, ట్రైన్లో జర్నీ చేయాలంటే గిన, నాకు ముసలోళ్ళు దొరికితే చాలు, ఇంకా నా జర్నీ హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. అట్లాటోళ్ళు కూడా లాస్ట్ నవ్వి 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 పోతారనే స్థాయికి తీసుకొని పోతుంటే, వాళ్ళు పోతే నాన్ని తీసుకొని పోతారు జైలుకి. వాళ్ళు పోతే వాళ్ళు మట్టిలోనికి పోతే నేను అటు పోతా, చెరసాలోనికి పౌరు సీరియల్ వేరే చూడు, అట్లా పోను నేను. కత్తి తీసుకుని పొట్టకడ తీసుకొని పోతాను నన్ను షెడ్డి మీద. హల్లెలూయా. అది సిగ్గు నీచం మానం లేనిది సినిమా. 10,000 కడితే ఇంట్లో సినిమాలో పోతే కోట్లు సంపాదిస్తా కానీలేండి అని చెప్తే ఇంట్లో నుంచి బయటికి గెదిమిరి. యాటికి గెదిమిరి? బయటికి గెదిమిరి. 15 రోజులు మా ఇంటి దగ్గర గుంటకల్లో గంగానగర్ అని పద్మావతి హాస్పిటల్ ఫేమస్. ఆడ ఒక ట్యాంక్ కట్టిండ్రి, నీళ్ళ ట్యాంక్. ఆ నీళ్ళు ఇడిచేటైనా ఫుల్ క్లోజ్. ఆయనకు ఒక రూమ్ కట్టించింటే ఆయన తెచ్చుకునే బూ తినుకుంటా ఆ ట్యాంక్లోని మట్టిలో అనుకునేటోని ఎప్పుడెప్పుడు ఇంట్లోకి పిలుస్తారా నాయన అని చెప్పి 15 రోజులు గడిపాయా. ఇంట్లోకి పిలిచలే. లాస్ట్ డోర్ దగ్గర పెట్టి నిలబడుకుంటుంది. నిలబడుతుంది లాస్ట్కి. సిగ్గులే, పెద్ద పౌరుషములు అనమాట. కోట్లు సంపాదిస్తుంటే పో. ఏం చేయలే, ఏం కోట్లు ఏడబా, ఉన్న అంగిలే సరిగ్గా లేదు ఆడ. కోట్లకు ఏడబోతావు? ఇంకా డిగ్రీ అయిపోయింది, ఏం చేస్తావు? ఏం ప్రయోజనం లేదు. ఆ సినిమా బాయా, డబ్బులు కట్టిన బాయా, వాడేవడో నీ పర్సనల్. ఇప్పుడంతే మధ్యప్రదేశ్ పెరిగిపోయిందేమో కానీ అప్పుడు బాగుండేది నాకు.
ఫిజిక్ భలే ఉండేది, ఇప్పుడు కూడా భలే పరిగెడతాను నేను. ఇంత మధ్యప్రదేశ్ ఈ మధ్యన ఈ ప్రార్థనలు పిలుస్తారు కదా, ఎక్కడ చిక్తే అక్కడ. మా థామస్ రెడ్డి సార్ ఉన్నాడు, ఆయన పాస్టర్స్ మీటింగ్ పెడితే చాలు కబాబ్ అంట, పలావ్ అంట, బిర్యానీ పెడతాడు. అది పొద్దున ఏం తినొచ్చిన ఈరోజు కుమ్మాలు రా నాయన అనుకుంటాము. ఇది చూస్తే పెరుగు పొద్దున ఏముంటుంది, పెరిగేది ఎక్కువ, తరిగేది కష్టము. పెరిగేది చాలా ఈజీగా పెరుగుతుంది, కరిగేదే చాలా కష్టము. పెరిగేదేమో అప్పుడు చాలా పెరిగిపోతుంది, కరిగేటప్పుడు ఊరికి తీసుకుంటున్నాం అయినా 2 లక్షలు ఈ వడ్డీ కదా చచ్చిపోతున్నామంటాం. అప్పుడు మన పరిస్థితి అదే. పెరిగేటప్పుడు చాలా పెంచుతాం, కరిగించేటప్పుడు ఉంటాం కదా నాయన. రోజు అనుకుంటా నేను, రోజు దేవా రాత్రి ఎట్లయినా కానీ 5 గంటలకు లేచిపోవాలి, రాకింగ్ పోవాలని చూస్తా. 8కి లేస్తాను. ఇంకా రాత్రి పనుకుండేదే 12, 1 గంట అవుతుంది నాయ. మేమందరం పిల్లలు, మేమందరం ఒక దగ్గరే పండుకుంటాం చర్చిలో. రాత్రి ఎంత సెల్లు చూసుకొని వాక్యాలు చూసుకొని ప్రార్థన చేసుకున్న పొద్దున ఆ టైమే. హల్లెలూయా. సైతాన్ గారు ఉంటాడు కదండి, నువ్వు బాగా వాకింగ్ విను, నువ్వు బాగా హెల్త్గా ఉంటే నేను మళ్ళీ ఎట్లా అని చెప్పేసి, అవునా కదా. కాబట్టి ఆ విధంగా టైం ఎక్కువగా తీసుకున్నాను, ఇబ్బంది అవుతుందేమో, త్వరగానే అయిపిస్తాను. ఇక్కడ మరి అదే విధంగా చూసుకున్నట్టయితే అక్కడ నీళ్లు కుమ్మరించినట్లు ఆ దినమున ఉపవాసం ఉంటే యెహోవా దృష్టికి మేము పాపాత్మని ఒప్పుకొని మిస్పాలో సమయాలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చారు. అదే విధంగా 10వ వచనం చదువుదామమ్మా. సమయాలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు వినిపించి వారిని ఏం చేసిండు. హల్లెలూయా. ఈ రోజు నీ మీదకి ఎవరైతే దండెత్తొస్తారో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తాడు? తారుమారు చేసేస్తాడు. అక్కడ అదే చేసిండు ఫిలిష్తీయులు. అక్కడ చూడండి ఎంత గొప్ప మాట. తారుమారు చేయగా ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయి ఫిలిష్తీయులు తారుమారు చేసేసిండు దేవుడు. దేవునికి అసాధ్యమైనది అంటే ఏమన్నది ఉందా? ఏం లేదు. ఈరోజు దేవుని ఆజ్ఞ లేనిదే నీవు నేను ఒక్క గడియ గడుపుతామా? ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా? ఈరోజే రాత్రే నా ప్రాణం లాస్ట్ అనుకుని బ్రతికేస్తా నేను. అందుకే పౌలు గారు అంటారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈరోజు మన చావు లాభకరంగా ఉండాలా. బ్రతికితే క్రీస్తు కొరకు ఉండాలా. బ్రతికితే ఎవరి కొరకు ఉండాలా? క్రీస్తు కొరకు ఉండాలి. ఎంతమంది బాప్తిజం తీసుకోలే? ఎంతమంది బాప్తిజం తీసుకోవాలి? చేతులు ఎత్తాను, పర్వాలేదు. మనకు తెలియదు బాప్తిజం విలువ తెలియదు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏమని సెలవిస్తుందంటే, నమ్మి బాప్తిజం తీసుకున్న వారు రక్షింపబడతారు, నమ్మని వారికి మీరందరూ తీసుకున్నారా? హల్లెలూయా. ఒక చిన్న సహోదరిని పరిచయం చేస్తా మీకు. ఎవరిని? ఒక చిన్న 16 ఏళ్ల సహోదరిని, మన చెల్లెలను పరిచయం చేస్తా. ఆమె పేరు బ్లాండీనా. ఏం పేరట? బ్లాండీనా. ఇప్పుడు ఎన్నో సంవత్సరం ఇది? 2024 కదా. ఆ పాప బ్రతికిన సంవత్సరం ఏదంటే 177వ సంవత్సరంలో. ఎప్పుడంట? ఇది నిజముగా జరిగిన యథార్థమైన సంఘటన. 177వ సంవత్సరంలో జరిగినటువంటి యథార్థమైన సంఘటన. ఎవరు? బ్లాండీనా. అక్కడ ఒక గ్రామం ఉంది, లయన్స్ అనే గ్రామం. ఈ అమ్మాయి 16 ఏళ్ళు. అక్కడ మర్కస్ అనే కఠోరమైన చక్రవర్తి ఉండేవాడు. ఎవరంట? మర్కస్ అనే కఠోరమైన చక్రవర్తి ఉండేవాడు. ఆయన క్రైస్తవులను కనిపిస్తే చాలు, ఒకరోజు వచ్చారంటే ఒక 10, 20, 30, 40 ఎంతమంది కనిపిస్తే అంతమంది తీసుకోవడము, చంపేయడము. ఆనాడు క్రైస్తవులు అపోస్తల పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 20వ వచనంలో సంథింగ్ గుర్తులేదు సరిగా, ఆయన పొందినటువంటి అవమానాలు లేవు, తగలనటువంటి రాళ్ళ దెబ్బలు లేవు. ఎన్నో పౌలు గారు సువార్త ప్రకటించడానికి అనేక గ్రామాలు తిరిగితే ఇప్పుడు కూడా ప్రతి క్రైస్తవులు అనేక శ్రమలు అనుభవిస్తున్నారు. మీరు సువార్తకు పోయినారో లేదో తెలియదు, సువార్త ప్రకటించారో లేదో తెలియదు. ఒకసారి వెళ్ళండి. సూటిపోట్లు మాట్లాడతారు. నిన్న ఎంత అవమానిస్తారంటే, ఇదొకటి బిల్డప్ పోయిందిలే అని చెప్పంటారు. ఆడపిల్లలను అయితే, మగపిల్లడు అయితే ఈడోగుడు, ఇక్కడ చర్చిలో అమ్మాయిలు బాగున్నారు వాళ్ళ కోసం పోయినాడని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ దేవుని కోసం మనం వచ్చి ఇక్కడ ఉపవాసం ఉండి ఈ రాత్రి కాల సమయంలో మనం ప్రార్థన చేస్తున్నది, ఈ ప్రార్థన, ఈ ఉపవాసం వారికి కనిపించదు. దేవుడు చేసే కార్యములు వారికి కనిపించవు. కానీ వారి మాటలే తూటాలుగా మారిపోతాయి.
ఈ బ్లాండీనా 170వ సంవత్సరం కాలంలో ఈ బ్లాండీనా అక్కడ ఆ మార్కస్ అనేటువంటి వాడు బయటకు వచ్చి ఆ 20 మంది పట్టుకుపోతున్నప్పుడు ఈ బ్లాండీనా దొరికింది. ఆ రోజు బ్లాండీనా కూడా దొరికింది. ఈ బ్లాండీనా పట్టుకొని పోయినాడు. 20 రోజులు అక్కడ ఇంకా అయిపోయింది. అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ అనుకున్నారు ఈ రోజు బ్లాండీనా చచ్చిపోయింది రా అనుకున్నారు. ఏమనుకున్నారు? అందుకే దేవుడు నమ్ముకోకూడదు అనుకున్నారు. చాలా మంది బాప్తిజం లేని వాళ్ళు ఈ రోజు వినడం చక్కటి విలువైన సహోదరుని మీకు పరిచయం చేస్తున్నా అనుకున్నది. అక్కడ అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు బ్లాండీనా చచ్చిపోయింది మంచిదేమని అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉన్నారు. అయ్యో పాపం బ్లాండీనా అని దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఈ విధంగా బాధపడిన సమయం కూడా అక్కడ ఉంచినది. అక్కడ తీసుకొని పోయిన తర్వాత 20 రోజుల తర్వాత ఒకడు వచ్చాడు. మన ఊర్లో ఇక్కడ చాటింపు వేస్తారా తప్పెట తీసుకొని? ఈ ఊర్లో ఉన్నదా? మా ఊర్లో ఉంటున్నా. తప్పుడు తీసుకొని పొద్దున సాయంత్రం అయితేనే మా ఆ కట్టకాడ కాయగూరలు వచ్చినాయి 5 రూపాయలు 10 రూపాయలు కేజీ 20 రూపాయలు కేజీ వచ్చి తీసుకోవడము అని చెప్పేటోళ్ళు. ఆ కాలంలోనే ఒక బూరు ఇట్లుంటది తెలుసు కదా, ఆ బూర ఇట్లా లోపల పెట్టుకుంటే ఇట్లా క్రాస్ ఉంటుంది. అది ఆ బూరు తీసుకొని ఆ ఊరంతా చాటింపేస్తున్నాడు. ఈ రోజు బ్లాండీనాను చంపబోతున్నారు అని చెప్పేసి ఏం చేస్తున్నారు? బ్లాండీనాని చంపబోతున్నారని చెప్పేసి చాటింపేసిన తర్వాత ఆ బ్లాండీనాని చూడడానికి అక్కడ ఒక పెద్ద ప్రదేశం ఉంటుంది. గ్రౌండ్ అనుకోండి, ఏమంట గ్రౌండ్, ఒక గ్రౌండ్, క్రికెట్ ఆడే గ్రౌండ్ అనుకోండి. అలాంటి గ్రౌండ్ లోనికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి సెంటర్ లో ఒక స్తంభం ఉంది. ఆ స్తంభంలో ఆ బ్లాండీనాను కట్టేసి ఏం చేసి కట్టేసి ఆ బ్లాండీనాను కట్టేసి అక్కడ 25,000 మంది చూస్తున్నారు. ఎంతమంది? 25,000. మనలాంటి వాళ్ళే, దేవుని నమ్మనటువంటి అల్ప విశ్వాసులే 25,000 మంది ఆ చిన్న సహోదరిని చంపబోతుంటే కళ్ళు గుడ్లు తెరిచి ఇట్లా చూస్తుంది. ఎప్పుడు చంపుతారు, ఎట్లా చంపుతారు, ఏ విధంగా చంపుతారు, చూడాలా ఎట్లా అని చెప్పేసి అన్నప్పుడు ఆ మధ్యలో ఆ చిన్న పాపను ఇట్లా స్తంభం ఉంటే స్తంభాన్ని కట్టేసి, మన ఊర్లో దున్నపోతులుంటాయి చూడండి. ఏం పోతులు? బాగా బలిసింటాయి. అవి బాగా బాగా తిండి పెట్టి పెంచుతారు. దానిలో 20 దున్నపోతులను ఆ పాప మీద పంపించారు. ఎన్ని పోతులు? ఆ పాప దగ్గర పోయి గమ్మున చూస్తున్నాయి. తర్వాత సింహాలను పంపించాడు. మర్కస్ అని కఠోరమైనటువంటి చక్రవర్తి ఏం పంపించాడు? సింహాలను పంపించాడు. సింహాలను మనుషులను చూస్తే ఆకలితో సింహం 20 రోజులకు ఒకసారి వేటాడుతుంది. అన్ని రోజులు ఉపవాసం పెట్టిన సింహాలు ఇప్పుడు బ్లాండీని తినడానికి సమయం కాబట్టి వదిలారు. ఆ స్తంభం మధ్యలో కట్టబడినటువంటి ఆ బ్లాండీన సిద్ధంగా ఉంది. 2 మాటలు చెప్పించారు. కేవలం ఎన్ని మాటలు? 2 మాటలు. కేవలం 2 మాటలు ఆ పాప పలకల. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదని, తన సొంత యజమాని పని మనిషిగా ఆ పాప పనిచేస్తున్న ఇంట్లో తన యజమాని ఆమె మంచిది కాదు అని. అంటే ఒక తప్పు ఒక నింద దొరికితేనే 6 దినాలు సంపాల క్రైస్తవులను. ఒక తప్పు ఒక నింద దొరికితేనే అక్కడ సంపాల. ఈ 2 పలికితే ఆ పాప చంపొచ్చు అని చెప్పేసి అధికారం వారి చేతిలో ఉంటే ఈ విధంగా చేసి చంపొచ్చు అనుకున్న వాళ్ళు ఆ 2 విషయాలు చెప్పించడానికి సాధ్యపడే 20 రోజులు అయినా కూడా వాళ్ళ చేత కాలే. 20వ దినాన్ని ఆ పాపను చంపబోతున్నామని చెప్పేసి ఆ బూరతో ఒక పెద్ద బయటకు వచ్చి ఇదిగో చంపేస్తున్నాం, ఈ రోజు అందరికి కూడా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రావచ్చని చాటింపేసిన తర్వాత ఆ గ్రౌండ్ లో ఆ 25,000 మధ్యలో ఆ పాపను నిలబెట్టి ఆ రోజున సింహాలు ఒదిగినప్పుడు దానియేలు సింహపు బోన్లో ఉన్నప్పుడు ఏమైందమ్మా? ఏమైపోయినాయి? ఏం చేయలే. బ్లాండీనాతో దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా. ఎవరు ఉంటున్నారు? బ్లాండీనా ముందర ఎవరున్నారు? అందుకే మన పాదములకు రాయి తగలకుండా కాపాడును. నీ పక్కన 1000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది కూలినడు. ఏ అపాయము, ఏ అపాయము, ఏ అపాయము, ఏ సింహాలు కూడా ఆ బ్లాండీనాను ఏం చేయలే. ఆఖరికి నేను సింహాలు గమ్మున ఆ బాబు దగ్గర నాకుంటాడు కూర్చున్నాయి. ఆ మర్కస్ కోపం వచ్చేసింది, తట్టుకోలేకపోయాడు. అప్పుడు మరలా ఏం చేశాడంటే ఆ సింహాలను లోపల పంపించి ఒక ఇనుప కుర్చీ, ఇప్పుడు మన ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి, అప్పట్లో ఇనుప కుర్చీలు ఉండేవి. ఉన్నాయి లేవా? పాతలు బాగా చూసి ఇనుప కుర్చీలు ఉండేవి కదా. ఆ ఇనుప కుర్చీని తెచ్చి కట్టెలు పేర్చి ఎర్రగా, మన కొలిమిలో ఈ కత్తెలను బాగా కాలుస్తారు చూడండి, అట్లా ఎర్రగా అయినప్పుడు ఆ బ్లాండీని తీసుకొచ్చి దాని మీద కూర్చిపెట్టి, ఇది నిజంగా జరిగింది 177వ సంవత్సరంలో. దాని మీద కూర్చిపెడితేనే యేసయ్యా ఏమనలే పాప, దేవుని మొరపెట్టింది యేసయ్యా. తర్వాత ఆ దున్నపోతులు వచ్చి ఆ అరుపుని వింటేనే
ఆ అరుపు విన్నప్పుడు ఆ దున్నపోతులు పరిగెత్తుకుని పోయి ఆ కొమ్ములతో ఆ చైర్ని పైకి లేపితేనే ఆ అగ్ని నిప్పల్లో పడి బ్లాండిన చచ్చిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికిందంటే చప్పట్లు కొడితే, చచ్చిపోయిందంటే చప్పట్లు కొట్టరా? బ్రతికిందంటే చప్పట్లు కొట్టిన వాళ్ళు, చచ్చిపోయిందంటే కూడా ఇందాక చెప్పలా, బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభము. మంటలో కాలిపోయింది ఇక్కడ, కానీ ఎక్కడుంది? పరలోక రాజ్యంలో. ఆ క్షణంలో జరిగిన సంఘటన ఏంటో తెలుసా? 25,000 మంది, 50,000 కళ్ళు పిన్ డ్రాప్ సైలెంట్. నీ ఇంట్లో పిన్ ఉంటుంది చూడండి, కిందికి వేస్తానో సౌండ్ వస్తుంది, కానీ అక్కడ ఉన్నటువంటి 25,000 మంది, 50,000 కళ్ళు షాక్, అట్లా నిలబడిపోయి చూస్తున్నారు. ఆ పాప మంటల్లో పడి కాలిపోయింది. అప్పుడు వచ్చిన 25,000 మంది నోట్ల నుంచి ఒకటే ఒక మాట, బ్లాండిన దేవుడే మా దేవుడు. హల్లెలూయా. బ్లాండిన నమ్ముకున్న దేవుడే మా దేవుడు, బ్లాండిన పొందిన దేవుడే మా దేవుడు. అన్ని రోజులు బాప్తిస్మం లేని 25,000 మంది ఆ పాప చావుతో రక్షింపబడ్డారు. ఇది దేవుని గొప్ప కార్యమా కాదా? బ్రతికితే క్రీస్తు కొరకే, చనిపోతే లాభము వచ్చినాడు. ఈరోజు చనిపోయిన ఆ పాప ఎన్ని వేల మంది రక్షించింది? 25,000 మంది రక్షించింది. ఈరోజు బాప్తిజం లేని నీవు కూడా అల్ప విశ్వాసము చేత బాప్తిజం తీసుకుంటే శ్రమలు వస్తాయి, బాప్తిజం తీసుకుంటే కష్టాలు వస్తాయి, బాప్తిజం తీసుకుంటే అవి వస్తాయి ఇవి వస్తాయి. అల్ప విశ్వాసంతో ఉండొద్దండి. యాకోబు పత్రికలో ఒక విలువైన మాట ఉంటుంది, నీవు సహించగలిగినంతే శ్రమలు నేను సంభవింపను. నువ్వు ఎంత సహిస్తావో. ఏబు ఎంత సహించడమ్మా? ఊజు దేశంలోనే ధనవంతుడు, గొప్ప ధనవంతుడు. అట్లాంటి ధనవంతుడు ఏమి లేనివాడు, భార్య, పిల్లలు, ఎద్దులు, ఒంటెలు అన్ని పోయినాయి. అయినా కూడా భార్య చనిపోయేటప్పుడు ఒక మాట అంది, ఎప్పుడైనా దేవుని దూషించి చచ్చిపో. మొగోళ్ళు తక్కువలు కాదు. మా చర్చిలో కూడా మొగోళ్ళు లేరు, అందుకే మొగోళ్ళు ఉన్నారో లేదన్నా ఫీలింగే లేదు నాకు. ఇక్కడ మా చర్చిలు ఉత్తారోళ్ళే, మొగోళ్ళు రారు. మొగోళ్ళు ఏడుంటారండి? చెట్ల కింద కాదమ్మ, నీకు తెలుదులే. చెట్ల కింద ఉంటారు ఆ మొగోళ్ళు. ఎక్కది వెళ్ళా మన ఇంట్లో మా నాయన ఆడుంటాడు మనోళ్ళు కదా. చాలా మంది ఎక్కడుంటారు? లోకములో సారాయి కొట్టుకాడు ఉంటారా లేదండి? చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి తెలీదు. పెళ్ళప్పుడేమో పరిశుద్ధ వివాహం అని చేసుకుంటారు, గడిపేదేమో పాపపు జీవితము. పెళ్ళప్పుడేమో బాగా టై కట్టుకొని ఆయన మాడు కూర్చుంటే ఇక పీడు కూర్చుంటే బైబిల్ చెప్పేటట్టు గదగదగదా అనుకుంటారు. ఇట్లా చాలా మంది నీ కలిమిలోని మేలులోనని చెప్పి కూడా భయపడుతున్నారు వీళ్ళు. చూసింటారు లేదు మీరు? ఇవన్నీ చాలా చూసినా నేను. ఆ వణుకుటలోనే తెలిసిపోతుంది ఇది ఎంత పాపాత్ముడు గదగదగదా అని. ఆడ వణుకుతుంటాడు. అలాగే తెలియదు పెళ్లి కూతురికి, అబ్బో ఇప్పుడే నన్ను చూసి భయపడిపోతున్నాడమ్మా, ఎంత మంచి పొగలు దొరికినాడని. ఆయన ఏమో పొంగిపోతుంటాడు, ఏమో నన్ను చూసి గడగదా అనుకున్నాడు, నా ఎదురు కూర్చొని గడగదా అనుకున్నాడు, ఇంక నేను ఆడవచ్చు అని చెప్పేసి. ఆమెకు తెలీదు వీడు పాపం చేసి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని గడగదా అనుకున్నాడు అని. అవునా కదా? హల్లెలూయా. ఇట్లే ఉంటుంది మన మొగోళ్ళ జీవితము, ఇట్లే ఉంటది కదా. ఆడ పడిపోతారు, త్వరగా రారు. ఒక మనిషి రక్షింపబడాలంటే డబ్బైనా పోవాలంట, జబ్బైనా రావాలంట. ఏం పోవాలంట? డబ్బు ఉన్నదంతా పోవాలా, లేదంటే రోగమన్నా రావాలా. అప్పుడు గుర్తొస్తాడు, యేసయ్యా ఇన్ని దినాలు మంచి జీవితం గడిపినా ఇప్పుడే వచ్చింది టీబీ రోగము, ఇప్పుడే వచ్చింది క్యాన్సర్ రోగము, ఇప్పుడే వచ్చింది షుగర్, ఇప్పుడే వచ్చింది బీపీ, ఇప్పుడే వచ్చింది పక్షవాతము, ఇప్పుడే వచ్చింది అది, ఇప్పుడే వచ్చింది ఇది. బాగున్నప్పుడు దేవుని దగ్గర అంటే మేము ఆ దేవుని వస్తాము, మేము ఈ దేవుని మేము ఆ రాంపో. ఆదివారం చర్చికి రంటే వస్తాంలే పాస్టర్ గారు, ఈరోజు మా ఇంట్లోన బంధువులు వచ్చినారు, వాళ్ళకి వండి పెట్టాలి, ఈరోజు దాంట్లో వచ్చే వారం వస్తాలే. దేవుడు కూడా అంటాడు అప్పుడు, ఈ వారం నీకు మేలు జరుగుదు, స్వస్థత తిను, వచ్చే వారం చేస్తాలే అని. అవునా కదా? అవునా కదా? అవునా కదా? యోబు పిచ్చిదానా భార్యను వచ్చినాడమ్మా, పిచ్చిదానా దేవుని అట్లా అనకూడదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యెహోవా
ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకి స్తుతి కలుగుగాక, ఆయన నామమునకి స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపరు, స్థితి గురించుటమాడను, ఆరాధన ఆపరు, స్థితి గురించుటమాడను, స్థితి గురించుటమాడను. స్తుతి నీ స్థితిని, స్తుతి నీ స్థితిని. యోబు గ్రంథంలోనికి రండి, 8వ అధ్యాయము 7వ వచనంలో ఒక విలువైన మాట, నేను చనిపోయి బ్రతికిన. హల్లెలూయా. ఏమై? చనిపోయి బ్రతికినా. నేను తిరిగితే ఒకటి చూపిస్తా, మీరు అందరు చూడండి, అందరు చూడండి. ఏం కనిపిస్తుంది? కనిపిస్తుందా లేదా? చాలా మంది కనిపిస్తుందా లేదమ్మా? కనిపిస్తుందా? నేను బెంగళూరులో పాస్టర్ కాన్ఫరెన్స్, అంటే ఇంకప్పుడు ఇంకా సేవకుని కాదు, బెంగళూరు ప్రాంతానికి పాస్టర్ కాన్ఫరెన్స్ పోయినప్పుడు మా చర్చి యూత్ అందరూ కూడా తోలుకొని పోయినప్పుడు మా పిల్లలు ఏ విధంగా వచ్చారు, ఆ రోజు నేను కూడా వెళ్ళినప్పుడు అక్కడంతా ముగించుకొని ఇంటికి వచ్చాను. జ్వరం వచ్చింది. జ్వరంలో కామర్లు, అంటే తెలుసు కదా, కామర్లు అటాక్ అయినాయి. కామర్లు అటాక్ అయ్యింది. భయముతో నాకు తెలిసిందంటే చిన్నప్పుడు కామర్లు అయితే మా అమ్మ ఏరు కట్టిస్తున్నాడు, ఇటు కట్టిస్తున్నా. అది ఒక నెల రోజులు 2 నెలలు ఉంటే ఆ ఏరు బాగా పొంగి అది ఇంకా అయిపోతుంది అని చెప్పేసి ఊరికి పోతే, హుబ్లీలో ఉన్నప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు ఉన్న కామర్లో గుంటకలకు వస్తే ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోయినా. బాగా బలంగా 80-90 కేజీలు ఉన్న నేను 40 కేజీలకు వచ్చేసిన. డాక్టర్లు అన్నారు, 5 మంది పెద్ద పెద్ద డాక్టర్లు, 5 మంది పెద్ద పెద్ద డాక్టర్లు గుంటకల్, అనంతపూర్, ఉరవకొండ, ఈ 3 గుంటకల్లో 3 హాస్పిటల్, ఉరవకొండలో 1 హాస్పిటల్, అనంతపూర్లో 1 హాస్పిటల్, 5 హాస్పిటల్ తిరిగితే వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్పారు, ఇంకేం లేదమ్మా, శరీరంలో లివర్ అంతా కూడా పాడే, మళ్ళీ నాకు తాగే అలవాట్లేదు. దయచేసి గమనించండి. ఈ కామర్లు అటాక్ అయ్యి మొత్తం అంతా శరీరం అంతా కామర్లతో నిండిపోయింది, మేమేం చేయలేం, లివర్ అంతా మార్చాల, 40 లక్షలు ఖర్చు వస్తుంది అన్నారు. ఆ మాట నా చెవిని పడింది. నేను అనుకున్నా, ఈరోజు దేవుడు నా ప్రాణం తీసుకున్నా పర్వాలే అని చెప్పేసి నేను అనుకున్నా. అనంతపురం నుంచి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మంచం మీద పడుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇంకా సమయం లేదు, వాడు చనిపోతాడు, వీటికి ఏదో ఒకటి చేయాలన్నప్పుడు ఒక ఆయన వచ్చి ఈ ముద్ర వేపిద్దామని చెప్పి తోలుకొని పోతే, ఆ ముద్ర వేసేటైన ఆ పొయ్యి గొట్టం ఉంటుంది కదండి, ఉఫ్ చూడండి, ఆ గొట్టంని బాగా వేడి చేసి నన్ను ఇట్లా ఉసిపెట్టి ఇటు పెడితే కూడా మీలో కోగులు లేదు నాకు. ఆయన అన్నాడు, ఇంకా తలకెక్కింది ఈయన బ్రతకడు. ఏమన్నాడు? తలకెక్కింది బ్రతకడు అన్నాడు. అప్పుడు 40 దినాలు ఉపవాస ప్రార్థనలు, 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఉన్నా నేను. అట్లనే ఉన్న ఉపవాస ప్రార్థన, తినమన్నా కూడా తినలే. కామర్లో వచ్చినప్పుడు ఏం పెట్టేవాళ్ళు కదా మా ఇంట్లో, రొట్టి కారం, ఎల్లపాయ కారం అంట. ఆడ ఎండలకు ఆ ఉపవాసంలో ఆ రొట్టి కారం తింటుంటే ఇంకా మండుతుంది నాకు. అక్కడ ఏడ మండలో ఆడ మండుతుంది. ఇంక అనుకున్నా, ఇంక నా ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఒరే వీరేషు, నేను బ్రతకను, గుంటకల్లంతా ఒకసారి చూపిరా అన్న. నేను ఎట్లా చచ్చిపోతాను, ఏం చూపిమన్నా? గుంటకల్లంతా ఒక రౌండ్ తిప్పురా అన్న. మీకు తెలియలేండి దాని సీక్రెట్, నేను చెప్పను. ఆ తిప్పరా అంటే వాడు పాము వచ్చి బాధపడకుండా వచ్చి రారా అని చెప్పేసి తిప్పుకొని వచ్చి ఇంట్లో పెట్టినాక మంచం మీద ఇట్లా పడుకున్నాక దేవునికి ప్రార్థన చేసుకున్నా. దేవా, నేను నీకు ఏమైనా ఉపయోగముగా ఉంటే నన్ను పెట్టుకో, లేకుంటే ఈరోజే తీసుకోపో, ఈ పరిస్థితి నాకు వద్దు. నేను నిర్ణయించుకున్నా. ఈ రాత్రికాల సమయంలో ఈ మంచం మీద హిజ్కియా రాజు పడకలో ఉన్నప్పుడు ఏం చేశాడు? గోడ వైపు ముఖం తిప్పి ప్రార్థించి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పొడిగింది? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింది. అదే ప్రార్థన చేశా. ఈరోజు నా వల్ల ఉపయోగం ఉంటే నన్ను పెట్టుకో అంటే దేవుడు సంఘంలో యూత్గా ఉన్న నన్ను సంఘ కాపరిగా నియమించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అనుకోలే ఇక్కడ వాక్యం చెప్తానని. మా అన్న ఉండేవాడు సొలొమన్ పాస్టర్, ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్. యాడిలో ఇమ్మానుయేల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వేమలపాడ గ్రామంలో సార్ గారు మా అన్న ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్. యాడికి ప్రాంతంలోనే వీళ్ళు చాలా దోస్తులు. అట్లా ఉండేవాళ్ళు. 2021లో కరోనాలో చనిపోయిండు ఆయన. అట్లాంటి స్థితిలో దేవుడు నన్ను ఈ సేవకు
పిలుచుకొని ఈ విధంగా వాడుకోవడానికి ఈ జీవితము ఇచ్చాడు. అదే విధంగా చూడండి, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఫిలిష్తీయులను ఏం చేసిండు? తారుమారు దేవుడు వారందరినీ కూడా చేసేసిండు. ఆ దేవుడు కూడా మనల్ని కూడా గొప్ప దీవెనలతో ఈ రోజున దేవుడు దీవించిపోతున్నాడు. చివరిగా ఒక వచనం చూసుకుందాం. మొదటి యోహాన్ సమయం చాలా తీసుకున్నా. మొదటి యోహాన్ 2వ అధ్యాయము 16వ వచనం చూసుకుందాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. లోకంలో ఏమేమి ఉన్నాయంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఒకసారి ఆది కాండంలోకి ఫాస్ట్ గా వచ్చేద్దాం, అయిపోయింది సమయము, అయ్యగారికి ఇచ్చేద్దాం. ఆది కాండము 3వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. దాంట్లో పట్టుకొని పోయిందమ్మా సైతాన్ గారు అక్కడికి. ఏం పట్టుకొని? 3వ అధ్యాయం 6వ వచనం చదవండి అక్క. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియో, కనులకు అందమైనదనియో, వివేకమిచ్చు రమ్యమైనదనియో ఇందుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినేను. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. ఇదేమాశ? శరీరాశ. ఆ వృక్షము తింటే చూడండి అక్కడ ఏమనుందో, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది అంటే తింటే శరీరానికి మంచిది. ఇది శరీరాశ. రెండవదిగా చూసుకుందాం, కన్నులకు అందమైనది. ఇది నేత్రాశ. మన కళ్ళకు అందంగా కనిపిస్తే మనం ఏం చేస్తాం? తీసుకుంటామా లేదా? అక్కడ హవ్వ కూడా అదే చేసింది, కన్నులకు అందమైనదిగా కనిపించింది అక్కడ హవ్వకు. మూడవదిగా చూసుకుందాం, వివేకమిచ్చు రమ్యమైనది. ఇదేంటంట? వివేకం అంటే తెలివి. ఇది నాకున్నంత తెలివి ఈ లోకంలో ఎవరికి లేదు. జీవపు ధమ్మము. అవునా కదా? జీవపు ధమ్మము. ఈ సైతాన్ గారు ఏం చేసిండో తెలుసా? హవ్వాను, ఆదామును ఈ 3 తీసుకొని పోయి, ఈ 3 ఆయుధాలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడము, ఈ 3 తీసుకొని పోయి వాటికి పోయి వాళ్ళు మోసం చేసిండు, పాపంలోని త్రోసేసిండు. ఆ 3ను పట్టుకొని ఎక్కడికి వచ్చిండు? ఇప్పుడు పోదాం, మత్తయి సువార్తలోకి పోదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, 2వ వచనంలోనికి వెళదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడినకు వలన అరణ్యములకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలాగున్నట్లు ఆజ్ఞాపించుమనెను. ఇది శరీరాశ. అంటే నువ్వు ఇంకా ఆకలి కొన్నావు కదా, ఈ రాళ్ళను ఏం చేసుకొని తినమన్నాడు ఈ సైతాన్ గారు? రొట్టెలను చేసుకో, అంటే నీ శరీరానికి ఆకలి తీరిపోతుంది అన్నాడు. అప్పుడు దేవుని నోట్లో నుంచి ఒక మాట వచ్చింది. ఏమని వచ్చిందమ్మా? చూడండి, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ హవ్వ చెప్పలేకపోయింది. హవ్వ చెప్పింది ఈ మాట. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. ఈ లోకానికి దేవుని కుమారుడుగా వచ్చాడు. కుమారుడే మనిషి కుమారుడుగా ఈ లోకంలో ఆయన ఉంచినాడు. కాబట్టి మనిషి అవతారం తిన్నటువంటి ఈ దేవుడు సైతాను ఆటలు ఇక్కడ సాగలేదు. సాతాను ఆటలు దేవుని దగ్గర సాగవు. అట్లా విధంగా దేవుని దగ్గరకు వచ్చాడు. శరీరాశను పుట్టిస్తే శరీరాశ నుంచి దేవుడు సక్సెస్ఫుల్ గా జీవించాడు. రెండవదిగా చూసుకుందాం, 7వ వచనం చదవండి అక్క. 7, 8 వచనాలు. ఈ లోక రాజ్యములన్నిటినీ మహిమను ఆయనకు చూపించాడు. నేత్రాశ. ఏమాశ? నేత్రాశ. ఇదిగో ఈ లోక రాజ్యములన్నీ కూడా నీకే ఇస్తా. మనం ఏననుకో, లోక రాజ్యాలు అనొద్దు కానీ ఓ 10 సెంట్లు నా పేరు మీద ఇస్తే, 10 సెంట్లు నా మీద ఇస్తే హ్యాపీగా తీసుకుంటా అంటాం. అవునా కదా? అంటామా లేదా? మనసులో మనకు వచ్చేది ఆశనే. అవునా కదా? ఖచ్చితంగా అంటాం. ఆ విధంగా అన్నప్పుడు దేవుడు ఏమంటారు చూడండి. చదవండి అక్క. వరలా నీవు సాగిలపడి
నాకు నమస్కారము చేసినలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదను అని చెప్పిన యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన దేవునికి మ్రొక్కి ఆయన మాత్రము సేవింప వాళ్ళేనో. నువ్వెవరికి మొక్కలా? ప్రభువైన దేవునికి మొక్కి సాగిలపడి నమస్కారం చేయని చెప్పేసి ఆయనకు సైతానికి తెలియపరుస్తున్నాడు. అదే విధంగా ఎవరు చేసిరమ్మా? దేవదూతలు వచ్చి పరిచర్య చేసిరి. ఆ మూడిటిని దేవుడు జయించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మనము కూడా ఈ 3 ఆయుధాలు పట్టుకునే సైతాన్ గాడు వస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఆకలి, నిద్ర, అవునా కదా, గర్వము, అహంకారము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా తీసుకుని వస్తాడు. వీటన్నిటి వలన మనము లోకంలో పడిపోయి నశించుకోకూడదు. దేవుని రాజ్యంలో మనం మిగులు విలువ కలిగిన వారి వల్ల ఉండాలంటే, మనం మిగిలిన వారి వల్ల ఉండాలంటే, మనము దేవుని యొక్క సన్నిధానంలో, యెహోవా దేవుని సన్నిధానంలో నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాన్ని కుమ్మరించి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో గడపాలా, ఉపవాసంలో గడపాలా. అప్పుడు మనము ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న ఆశలను, ఈ కష్టాలను, శోధనలను, అనేక ఇబ్బందులను, సమస్యలను, రోగములను అన్నిటినీ కూడా మనం జయిస్తామని ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఇంకా చాలా వాక్యం ఉంది, కానీ సమయం ఎక్కువైపోయింది, అందుకే నేను క్లోజ్ చేసేస్తున్నా సగానికి. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం కూడా ఒక రోజున చాలా గొప్ప కార్యములు, చాలా గొప్ప మరి దీవెనలు పొందుకుంటాం. చివరిగా ఒక కొటేషన్ చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలోనికి వస్తాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండమ్మా. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టమని అందరూ. ఉపవాస దినమున మనం ఏం చేయకూడదు ఇప్పుడు తెలుసుకోండమ్మా. మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమని చేయించుదురు, మీరు కలహపడుచు, వివాదము చేయించు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమైతే కాదు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఇవన్నీ చేయకూడదు. సినిమాలు చూడకూడదు, టీవీలు చూడకూడదు, లోక వార్తలు చెప్పుకోకూడదు, లోకంలో పనికి పోకూడదు, లోకంలో ఉన్న విషయాల గురించి ఆలోచన చేయకూడదు, లోకంలో ఉన్న మాటల గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ రాత్రి ఏమైంది, పగలేమైంది, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటూ వాళ్ళిద్దరు పరిస్థితి ఏమైంది, ఈ లోక మార్పులన్నీ కూడా మనం చెప్పుకున్నాక ఉపవాసం అనేది ఉపవాసంగా దగ్గరగా, వాసం అంటే నివసించుట, దగ్గరగా దేవుని దగ్గరగా నివసించి ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో నుంచి మనందరము కూడా గెలవగలిగిన, మరి జయించగలిగిన శక్తి దేవుని సన్నిధానంలో ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చి మనం గెలిచి వీటిని జయించాలా. ఒకవేళ ఆ విధంగా అట్టి ఉపవాసం దేవునికి అనుకూలమైతే కాదు, ఆయనకి ఏ ఉపవాసం అనుకూలమైతే చూడడం ఆలోచించదక. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో, కాడిమానం మేకులు తీయుటయో, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరిగొట్టుటయో నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారం ఆకలిగొని వారికి పెట్టుటయో, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకుండుటయో, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయో. ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవుని మాటలు అంటున్నా, ఇది కదా నాకు కావాల్సిన ఉపవాసము. బట్టలు లేని వానికి బట్టలే, అన్నం లేని వానికి అన్నమే, బాధపడుతున్న వారికి నీ ఇంట చేర్చుకొని ఓదార్చు. ఇది కదా నాకు అనుకూలమైన ఉపవాసము అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక చివరిగా ఒక వచనం చదువుకొని ఇది క్లోజ్ చేసేసుకుందాం. 13వ వచనంలోనికి రండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకునే నేడలా, విశ్రాంతి దినము మనోహరమైనదియో, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియో ఘనమైనదనియో అనుకొని దానిని ఘనముగా ఆచరించినలా, నీకు ఇష్టమైన పనులు చేయకయో, వ్యాపారము చేయకయో, లోకవార్తలు చెప్పుకొనకయో ఉండిన యెడల నీవు యెహోవా యందు ఆనందించుదవో, దేశము యొక్క ఉన్నత స్థలాల మీద నేను నిన్ను ఎక్కించదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆదివారం వస్తున్నారో చర్చికి చేతులు ఎత్తండి. ఆదివారం ఎంతమంది దేవుని సన్నిధానంలో దేవునిని పరిచయం చేసుకుంటున్నారు? హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మనం ఎట్లా రావాలంటే దేవుని సన్నిధానానికి ఒక ప్రయోజనకరంగా రావాలా. ఆదివారము అనేది విశ్రాంతి దినం. 6 దినములు పని చేయాలా, 7వ దినమును విశ్రాంతి తీసుకొని దేవుని సన్నిధానంలో గడపాలా. మనము ప్రార్థనకు రావడానికి ఎట్లొస్తాం తెలుసా? మన తాబేలు వస్తా చూడు, నత్త ఆట వెయ్యి ఈడ వెయ్యి, ఇంకా పాటలు ఆయన పాడితే నాకు ఇష్టం లేదు. ఆయన పాటలు పాడితే ఇంకా పాటలు అయిపోలే, ఇంకా ఆరాధన అయిపోలే, వాక్యాన్ని పోదాంలే. అట్లా రాకూడదు. పోయేటప్పుడు ఎక్కడ పోతారు చెప్పు? జింక ఈడు ఎగిరితే ఎంత? ఇంట్లోకి ఒక కాలు, చర్చి బయట ఒక కాలు పెడితే ఇంట్లోకి ఒక కాలు, రెండో కాలు ఆడుంటుంది. చర్చి నుంచి బయట మీద ఇట్లా ఉండకూడదు మనం. ఆదివారమున నీకు ఎన్ని పనులున్నా ఆదివారం ఎక్కడ కనపడాలా? దేవుని సన్నిధానంలో. ఇది దేవుని దినము, దేవుని యొక్క దినము. ఇది మన దినము కాదు. నా జీవితంలో నేను ఎప్పుడైతే కామర్ల నుంచి బయటికి పడిన తర్వాత నేను 2 ఆదివారాలు మాత్రమే మిస్ అయ్యా. ఒక 2 ఆదివారాలు ఏమైందప్ప అంటే, రీసెంట్ గా నాకు ఆపరేషన్ జరిగింది, కిడ్నీ ఆపరేషన్ జరిగింది. నాకు ఇక్కడ ఇంతలా రాళ్ళు ఉండే. డాక్టర్ చూసి ఇండ్లు కట్టుకునే పెట్టుకున్నావా అని, ఏమో సార్ తెలుసు నాకు కూడేసుకున్నాను అని. ఇంతలా రాయండి. అది అన్ని పిండి చేసి అంతా తీసి బయటకి ఇచ్చి, నువ్వే మనిషిరా నాయన ఇంత పెట్టుకున్నావు అని, ఇండ్లు కట్టుకునే పెట్టుకున్నావు ఇవన్నీ తీసుకొని అని. అప్పుడు మిస్ అయింది నాకు ఆదివారం. చర్చికి పోకున్నట్లు, వాక్యం చెప్పుకోకున్నట్లు అప్పుడు మిస్ అయింది నాకు. కానీ నేను ఇంక అప్పటి నుంచి ఎప్పుడు కూడా దేవుని సన్నిధానాన్ని మర్చలే. ఈరోజు మా కుటుంబము, మా అమ్మ, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, మా నాన్న నేను 7వ తరగతిలో చనిపోయినప్పటి నుంచి ఒక ఆశ ఉండేది. మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న ఉద్యోగం మా అమ్మకు వచ్చింది. మా అమ్మకు వచ్చిన తర్వాత మేము మా ఊరు చాపాల గ్రామం, వజ్రకరూరు మండలం, అక్కడ వదిలిపెట్టి ఈ ఊర్లో ఉంటే మీరు కూడా మీ నాన్న వాళ్ళే తాగి చనిపోతారు చిన్న వయసులో అని చెప్పేసి మీరు కొడుకుతానే మా ముగ్గురు అన్నదమ్ములు మా అక్కను పట్టుకుని గుంటకలకు వచ్చేసి అక్కడ జాబ్ చేస్తూ ఉన్నతమైన చదువులు చదివిస్తూ మంచిగా మమ్మల్ని ప్రేమిస్తూ చూసుకుంటూ వచ్చింది. అప్పటి నుంచి కలగనేది దేవునికి ప్రార్థన చేసేది. దేవా నా ముగ్గురు కొడుకులకు 3 ఇళ్ళు కట్టాలని చెప్పేసి ప్రార్థన చేసుకుని ఈ దినాన మేము 3 ఇళ్ళు కట్టుకుంటున్నాం. అమ్మ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున 3 ఇళ్ళు అనుకోలే, మేము నిజంగా అనుకోలే. తీసుకున్నదే 2 ఫ్లాట్లు, అదొక ఇల్లు ఇదొక ఇల్లు కడదాం, మళ్ళా రిటైర్మెంట్ అయితే చాలా డబ్బులు వస్తాయి, మళ్ళీ పక్కన తీసుకుని పక్కన ఇల్లు కడదాం అనుకుంటాం. అది దేవుని కృప ఎట్లుందో మనం అనుకుంటాము. మన నరుని హృదయంలో ఆలోచనలు అనేకములంట, కానీ యెహోవా తీర్మానమే శాశ్వతమైనదట. ఆయన అనుకోలే 2 ఇల్లు కడితే పైన మళ్ళీ ఇంకో డబుల్ బెడ్రూమ్ మరి ఇల్లు కట్టిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మనము దేవుని సన్నిధానంలో గడిపితే మనకి ఏదేం కావాలో, ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏదైతే మనకు అనుకూలంగా వచ్చినదో, ఎప్పుడు నీ నుంచి తీసుకుని ఇవ్వాలో, ఎప్పుడు నీ నుంచి తీసివేయాలో అన్ని కూడా దేవునికి తెలుసు. ఈరోజు మేము ఎంత ఆశీర్వాదం పొందుకున్నామో, ఇక్కడున్న ప్రతి రాత్రి కాల సమయంలో ఈ నిద్రను చేయించి, ఉపవాసాన్ని చేయించి, ఈ రోజున చూడండి ఈ సాతాను నిద్ర నుంచి చాలా గొప్పవారు. యేసుక్రీస్తు ఒలివ కొండల దగ్గరికి చూడండి, అదే విధంగా పౌలు శీలలు చెరసాలలో ఏం చేశారు? దేవుణ్ణి ఆరాధించారు. అపోస్తలుల కార్యము 16 చూసుకుంటే పౌలు శీలలు ఏం చేశారు? చెరసాలలో వేయించినప్పుడు వారిని దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, ఆ దేవుని స్తుతిస్తున్నప్పుడు చెరసాల ఏమైపోయింది? బద్దలు అయిపోయిన వెంటనే అక్కడ చెరసాల నాయకులు భయపడిపోతున్నారు. అయ్యో నా పరిస్థితి అయిపోయింది. ఈ రోజున చెరసాలలో ఉన్న ఖైదీలందరూ తలుపులని తీసివేసింటున్నాయి, పారిపోతున్నారు. ఈ రోజు నా బ్రతికి ఏమైపోతుందో, వారు నన్ను చంపక మునిపే నేనే చచ్చిపోదామని కత్తి తీసుకుని పొడుచుకుంటున్నప్పుడు అప్పుడు పోలీసులు, ఇదిగో నువ్వు చంపకపోవద్దు, ఏ ఖైదు కూడా ఇక్కడ పారిపోలే, అందరం కూడా ఇక్కడే ఉన్నామని చెప్పేసి పిలిచి అక్కడ ఉన్న వారందరూ కూడా పాటలు పాడుతున్నారు. ఖైదులతో పాటు దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతున్నప్పుడు అక్కడ చెరసాల నాయకుడు కూడా అక్కడ కుటుంబంతో కలిసి రక్షణ పొందుకున్నాడు. ఇప్పుడు నేను దేవుడిలో రక్షించుకోవాలంటే ఏం చేయాలంటే బాప్తిజం తీసుకోవాలంటేనే, ఇదిగో రాత్రికాల సమయంలో నేను బాప్తిజం తీసుకుంటానని చెప్పేసి తన ఇంటిలో ఉన్న వారిని కూడా తీసుకొని పోయి బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాట సెలవిస్తుంది, నీవు నేను బాప్తిజం లేకుండా చనిపోతే పతాళానికి పోతాం. 2 దారులు ఉంటున్నాయి, ఒకటి ఇరుకైన మార్గము, ఒకటి విశాలమైన మార్గము. బాప్తిజం లేకుండా, పింఛని ఆధార్ కార్డు లేకుండా, బియ్యం కార్డు లేకుండా, ఓటర్ కార్డు లేకుండా ఓటు వేయనీకి, బియ్యం తెచ్చుకోనీకి, పింఛన్ తెచ్చుకునేకి నువ్వు అర్హురాలు కావో, అదే విధంగా బాప్తిజం అనే కార్డు అది లేకపోతే, ఐడెంటిఫికేషన్ కార్డు నీ దగ్గర లేకపోతే, విలువ కలిగిన ఐడెంటిటీ కార్డు నీ దగ్గర, రక్షణ బాప్తిజము అనే కార్డు నీ దగ్గర లేకపోతే పరలోకంలోనికి నువ్వు ఎప్పటికీ చేరలేవు.
కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. బాప్తిజం లేని సహోదరులు, అన్నలు, అక్కలు అందరూ కూడా గమనించండి. బాప్తిజం లేని వారందరూ కూడా సార్ వచ్చినాడు, ఆదివారం వస్తాడు, మీరు ఎప్పుడు అనుకూలమైతే బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడతారో ఆ రోజున సార్ మీరు పిలిస్తే ఖచ్చితంగా మీ అందరికీ బాప్తిజమము ఇస్తాడని ఈ మాటల ద్వారా నేను తెలియపరుస్తున్న. బాప్తిజం లేకుండా ఈ రాత్రికాల సమయంలో దేవుడిని ప్రాణం అడిగితే, బాప్తిజం లేకుండా మరణిస్తే నీవు ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. దేవునికి ఇష్టం లేదు. 99 ఆత్మలు రక్షింపబడడం కాదు, ఒక ఆత్మ కూడా నశించుకోకూడదు అన్నాడు. ఈరోజు నువ్వు నశించుకోకూడదని దేవుడికి ఇష్టం కాదు. నువ్వు నశించిపోతుంటే దేవుడు చూసి సంతోషించాడు, నువ్వు బాధపడిపోతుంటే దేవుడు సంతోషించాడు, నువ్వు నలిగిపోతుంటే దేవుడు సంతోషించాడు, నువ్వు అప్పుల్లో కూలికిపోయి బాధపడుతూ ఏడుస్తూ నీ కన్నులు విడుస్తూ నువ్వు ఎన్నో రోజులు శ్రమిస్తూ ఎన్నో దినములు అదే గోడ వైపులోకి వెయ్యి ఎన్ని అవమానాలు భరించి కడుపులో పెట్టుకొని ఎన్ని అవమానాలు నీ అయిన వారే, నీ సంబంధించిన వారే, నీ అక్క చెల్లెళ్ళు, నీ అన్న తమ్ముళ్ళే, నీ వదిన, మీ అన్న, మీ మరదలు అందరూ కూడా, అక్క చెల్లి తమ్ముడు అందరూ కూడా సూటిపోటి మాటలతో మిమ్మల్ని ఎన్నో మాటలతో ఎత్తిపరుస్తున్నప్పుడు ఏడ్చావు చూడండి. ఆ ఏడుపును కూడా ఒకరోజు దేవుడు సంతోషగానములుగా నిన్ను తీర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా బాధపడతాడు. ఈ రోజు నేను ఒక యవన బిడ్డగా, యవన దైవ సేవకునిగా నేను చెబుతున్న మాటలు ఏంటంటే, ఈ రోజున ఉంది ఒక దీవెన ఉంది. ఆ దీవెన ఇక్కడైనా ఉంది, పరలోకంలోనైనా ఉంది. కాబట్టి రక్షణ లేకుండా దీవెన పొందుకోవడం సాధ్యమో కాదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలా, ప్రతి ఒక్కరు బాప్తిస్మం తీసుకోవాలా, ప్రతి ఒక్కరు దేవుని విలువైన బాప్తిజ రక్షణ నడవకపోతే మార్కు సువార్త సెలవిచ్చిన రీతిగా నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష అంటున్నాడు. కాబట్టి నమ్మకపోతే, విశ్వసించకపోతే, విశ్వాసం లేకపోతే నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి దేవుని మాటలు విని దేవుని స్తుతించి దేవునికి ప్రార్థన చేసినా వ్యర్థమే. నువ్వు బాప్తిజం తీసుకోకుండా మనం స్కూల్లో టీసీ లేకోకుండా పోయి స్కూల్లో కూర్చుంటే ప్రయోజనం ఉందే? ఫీజు కట్టుకోకుండా స్కూల్లో పోతే తోలుకుంటారా? ఓ బాగా వచ్చినావు అంటారు. ఆ స్కూల్ నీది ఐడెంటిటీ కార్డు ఉందా చూపి, ఇట్లా అంటారు వాళ్ళు. నన్ను అంటారు లేదన్నా? అవునా కదా? ఖచ్చితంగా అంటారు. స్కూల్లో ఉండాలి అంటే, స్కూల్లో రిజిస్టర్లో నీ బుక్లో ఎంటర్ కావాలంటే, రూల్ నంబర్ ఉండాలంటే, అటెండెన్స్ పలకాలంటే నీ పేరు రిజిస్టర్లో ఖచ్చితంగా ఉండాలా. పరలోకంలో దేవుడు అటెండెన్స్ చేస్తున్నప్పుడు నీ జీవపు గ్రంథంలో నీ పేరు లిఖించబడాలా. నీ పేరు లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి వేస్ట్. నువ్వు పేరు లేకపోతే నీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నా కూడా ప్రయోజనము లేదు. తాళి కట్టుకుని ఈమె నా పెండ్లామంటే ఊరిని ఉంటారా? యాడెత్తాను నన్ను? ఏముండాలా? లైసెన్స్ అని తాళి తీసుకొని కడితేనే సుధాకర్ భార్య అంటారు. లేదు చూసినా లేదు, నువ్వు నా భార్య అనుకో, నన్ను చూసుకుంటారు వాళ్ళు వచ్చి అప్పుడు ఉంటుంది నాకు ఈ చెంపేటు ఇంక ఆడబడితే ఆడ ఇంకా కుళ్ళబడుతారు ఇంక వాళ్ళు. అట్లా ఉంటుందమ్మా. ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పే మాటలు ఇంతవరకు నవ్వుకున్నాం, సీరియస్గా తీసుకోండి. రక్షణ లేని అక్కలు, పెద్దమ్మలు, చెల్లెమ్మలు, సహోదరినీలు అందరికి కూడా ఈ రోజున చిన్నవాడిగా నేను చెబుతున్న మాటలు. ఈరోజు నా కుటుంబంలో నేను, నా తల్లి రక్షణ పొందుకున్నాం. నా కుటుంబంలో నా అన్న, నా తమ్ముని భార్య, నా అన్న భార్య, మా అక్క, మా బావ ఎవరు కూడా రక్షణ పొందుకోలే. వాళ్ళందరికీ కూడా నేను స్టేటస్ పెట్టి వాక్యాలు పంపించి దేవుళ్ళని నడిపించడానికి ప్రతి సంవత్సరం గుంటకలకు పోయి ప్రార్థనలు చేస్తూ, ఇంట్లో ప్రార్థనలు చేస్తూ వారి రక్షణలో నడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ దేవుడు ఒక రోజు ఉంటారు ఖచ్చితంగా. ఈ రోజు దేవుని సన్నిధానంలో మోకరించి నువ్వు చేసిపోయిన ప్రార్థన నువ్వు మర్చిపోయిండొచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. క్రైస్తవుని మదిలో వాక్యం ఉండాలా, గదిలో ప్రార్థన ఉండాలా, వీధిలో సాక్ష్యం ఉండాలా. ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డగా సాక్ష్యాన్ని పొందాలా, వాక్యము నీలో ఉండాలా, గదిలో ప్రార్థన. అప్పుడు నీ సాతాను సంఖ్యలు, బంధకాలు, అపవాది శక్తులు లోపడతాయి, నీ మాట వింటాయి. అప్పుడు ఈ కొండ అక్కడికి పోతే నీ శత్రువు కూడా నీ మాట వినాలి. హల్లెలూయా. నీకు ఆపోజిట్ మీ అక్కుంటా చూడండి, సతాయిస్తుంటది కావాలనే. ఏమే వంట చేసినావా, ఏమి ఈ టైంకి